ఇసుక దందాతో 500 కోట్లు సంపాదించారు. ఇప్పటికీ పాతించనే ఉన్నారు. ఈ 10 సంవత్సరాలు నా మీద ఏమీ దొరకక ఏదో ఒకటి దొరకబట్టుకోవాలని చెప్పి ఆ ఇసుక గురించి మాట్లాడి ప్రజా దర్బారం పెట్టి 2 రోజులు అడవుడు చేసిండ్రు. ఒకరోజు కూడా ముఖ్యమంత్రి రాలేదు. గద్దరు బయటకు వస్తే గద్దరు బయట వెయిట్ చేయించారు తప్ప పిలువలేదు అనేది ఉద్యమకారులు ఎవరు పరిపాలకులుగా సక్సెస్ కాలేదు అని చెప్పేసి ఏ చరిత్ర చూసినా మామూలు కనపడదు. కానీ కేసీఆర్ అట్లా కాలేదు. గత ప్రభుత్వం 7 లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేసింది. అప్పులకు కిస్తీలు కట్టడానికి సరిపోతుంది అనే ఒక ఆర్గ్యుమెంట్ వాళ్ళు ఎస్టాబ్లిష్ చేస్తున్నారు. అప్పు అనే దాన్ని ఎట్లా నిర్వర్తించాలి, దాన్ని ఎట్లా వాడాలనేటువంటి సోయినోడు మాట్లాడే మాట కాదు. వాళ్ళ తాతల జమాన్లే వాళ్ళకే తెలియదు. వాళ్ళు వచ్చి ఊరికి ఊరే ఇది మాదని కొత్త ఫిట్టింగ్లు పెట్టింది. రెవెన్యూ డిపార్ట్మెంట్లో పెట్టి మీరు చేయించుకోండి, రూపాయి కట్టాల్సిన అవసరం లేదండి, ఫ్రీగా. లోక్సభ ఎన్నికల్లో 8 నియోజకవర్గాలు డిపాజిట్ రాలేదు. ఏమిటి రీజన్? ఎన్డీఏ కూటమికి సంబంధం లేకుండా పోటీ చేసినటువంటి వాళ్ళు భారతదేశ వ్యాప్తంగా ఈసారి ఆదరించబడలేదు. 50,000 మెజార్టీ వచ్చింది. నాకు అసలు ఇప్పటికి నాకు ఒక ఇది కలలేకనే అనిపిస్తుంది. నమస్తే. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి అర్ధ సంవత్సరం, సుమారుగా అటు ఇటు 6 నెలలు కావస్తున్నది. ఈ 6 నెలల కాలంలో బీఆర్ఎస్ ఓడిపోయిన తర్వాత తమను తాము ఎట్లా సమీక్షించుకున్నది, తెలంగాణలో భవిష్యత్తులో తమ కార్యాచరణ ఎట్లా ఉండబోతున్నది, ఇంతక ఓటమికి గల కారణాలను సరిగ్గా సమీక్షించుకున్నదా, ఇవాళ చాలా రకాల అంశాలపైన, గత ప్రభుత్వ అంశాలపైన రివ్యూ చేస్తామని ఈ ప్రభుత్వం ఉంటున్నది. వీటి గురించి కూడా బీఆర్ఎస్ నాయకత్వం ఏం ఆలోచన చేస్తున్నది, ఈ విషయాల గురించి మాట్లాడదాం. ఉమ్మడి నల్గొండ జిల్లా నుంచి తుంగతుర్తి నియోజకవర్గం 2 సార్లు వరుసగా ఎమ్మెల్యే, బీఆర్ఎస్లో వయసురీత్యా తక్కువైనా సరే కానీ సీనియర్ నాయకులు, ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి సంఘం అట్లా రాజకీయ నేపథ్యం ఉన్నది. గాదరి కిషోర్ గారు వారు మన దగ్గర ఉన్నారు. వారితో ఈ విషయాలన్నీ మాట్లాడదాం. కిషోర్ గారు నమస్కారం. నమస్కారం అండి బుచ్చన్న గారు. 6 నెలల కాలంలో మీ ఇంటి దగ్గర ఉండే జనాలు, కోలాహలము, రకరకాల రివ్యూలు, 24 గంటలు ఒక పని, నిరంతరాయంగా పని ఉండేది. ఇప్పుడు ఎట్లా గెలుస్తున్నది రోజు? అంటే అల్టిమేట్గా ప్రజలకు పని ఎక్కడ జరుగుతుంది అనుకుంటే వాళ్ళ దగ్గర పోయి పని చేయించుకుంటారు. ప్రజలకు పని కావాలి తప్ప ఆ వ్యక్తులు ఎవరు, పార్టీలు ఎవరు, పదవి ఏందనేది లేకపోతే, మీరు అన్నట్టుగా గతంలో ఉన్నటువంటి కోలాహలం, హడావుడి ఉండదు. అట్లని చెప్పేసి ప్రతిపక్షంలో మా బాధ మేము పోషించాల్సిన అవసరం ఉంటుంది. మాకు ప్రజా జీవితంలో రాజకీయం తప్ప ఇంకో పని కూడా లేవు. మాకేం వ్యాపారాలు లేవు, వ్యవసాయం లేదు. మీకు తెలుసు, నేను విద్యార్థి నాయకులు ఉన్నప్పటి నుంచి నా ఎదుగుదలంతా మీరు ప్రత్యక్షంగా చూసిన వాళ్ళు, మీ సహకారం కూడా ఉన్నది. కాబట్టి ఇప్పుడున్నటువంటి దాంట్లో పార్టీగా మాకు ఇచ్చేటువంటి డైరెక్షన్ కేసీఆర్ గారి దగ్గర నుంచి, కేటీఆర్ గారి దగ్గర నుంచి, అదే సందర్భంలో వీళ్ళు చెప్పినటువంటి 420 హామీలు ఏవైతున్నాయో వాటిని అమలు చేయడం కోసం ప్రజల పక్షాన మేము చేయాల్సినటువంటి బాధ్యత ఏంటిది అనే దాని విషయంలో మా పని మేము కల్పించుకొని ప్రజల మధ్యనే ఉంటూ ప్రజల కోసం పని చేస్తూ ముందుకు సాగుతున్నాం. నేను అక్కడక్కడ విన్నమాట, నిజాలు నాకు తెలియవు. ఇసుక దందాతో 500 కోట్లు సంపాదించారు. ఇప్పటికీ పాతించనే ఉన్నారు. డబ్బులు ఎక్కడ దాచారు? నేను చాలాసార్లు చాలా వేదికల మీద చెప్పినాను, మళ్ళీ చాలా ఇంటర్వ్యూలలో కూడా చెప్పినాను. మరొక మారు మీ ద్వారా కూడా నేను మళ్ళీ చెప్తా ఉన్నాను. ఇసుక దందా చేసే కాంట్రాక్టర్లు అప్పుడు చేసినా ఇప్పుడు చేసినా అదే కాంట్రాక్టర్ ఉండొచ్చు, ఇంక XYZ ఎవరైనా ఉండొచ్చు. 10 సంవత్సరాల కాలం నేను తుంగతుర్తి నియోజకవర్గానికి శాసనసభ్యునిగా పనిచేసేటట్టు ఒక అదృష్టం కలిగింది. ప్రజలు నన్ను ఆశీర్వదించారు. ఈ 10 సంవత్సరాల కాలంలో 10 లక్షల రూపాయలు ఇసుక మీద నేను తీసుకున్నట్టుగా ఎక్కడైనా చూపిస్తే నేను రాజకీయాల నుంచి విరమించుకుంటాను. రాజకీయాలు చెయ్యను. నేను చిన్నప్పటి నుంచి కూడా అమ్మ నాన్న ఉద్యోగస్తులు, ఒక అప్పర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి వచ్చి కొన్ని విలువలతో పెరిగిన, నేను చదువుకున్న నేపథ్యమైనా, పెరిగి వచ్చిన క్రమమైనా, ఉద్యమాల్లో పనిచేసిన క్రమమైనా, కేసీఆర్ గారి నాయకత్వం మీద విశ్వాసంతో వారు అడుగుజాడల్లో కలిసి కొన్ని నైతిక విలువలతో పెరిగిన, 172 కేసులు, జైళ్ల పాలు, 5-6 నెలలు జైలుకి పోయి తనలాడి కొట్లాడితే ప్రజల కోసం కొట్టిన పిల్లగాడు రేపు చెడ్డ సభలు ఉంటే బాగుంటుందని చెప్పేసి నాలాంటి కేసీఆర్ గారు అవకాశం ఇస్తే, తుంగతుర్తి ప్రజలు ఆశీర్వదిస్తే నేను వచ్చినాను. ఇప్పుడు మీరు ఉన్నటువంటి మనం ఇంటర్వ్యూ చేస్తున్న మా ఇల్లే మీరు చూసి ఎక్కడ ఉంది మీకు తెలుసు, దీని విలువ ఎంత ఉంటుందో కూడా మీకు తెలుసు. బట్ ఏంటంటే ఒక నిమ్న స్థాయి వర్గాల నుంచి వచ్చినటువంటి వ్యక్తులు
స్వయం ప్రతిపత్తితోని వెన్నుముక కలిగినటువంటి నాయకులుగా నిలబడి, అది కేసీఆర్ గారు, కేటీఆర్ గారు, మా దగ్గర ఉన్నటువంటి మా మంత్రి జగదీష్ రెడ్డి గారు సహకారంతో స్వతంత్రంగా పనిచేయటాన్ని చాలామంది జీర్ణించుకోరు. ఆ క్రమంలో బట్టగాల్చి మీదేయటానికి కోసం మన మీద పెట్టేటువంటి మొట్టమొదటి అపవాదు ఎవరి మీదనైనా, ఏ నాయకత్వం మీదనైనా, ఒకటి అవినీతి పరుడు డబ్బులు సంపాదిస్తున్నాని, లేదు అని చెప్పేసి అంటే అక్రమ సంబంధాల మీద మాట్లాడేసి అని క్యారెక్టర్ అసాసినేట్ చేయడం కానీ చేస్తాయి. నేను చేసినటువంటి నేపథ్యంలో ఈ 10 సంవత్సరాలు నా మీద ఏమీ దొరకక ఏదో ఒకటి దొరకబట్టుకోని చెప్పి ఆ ఇసుక గురించి మాట్లాడి దాని మీద బదనాం చేసే ప్రయత్నం చేసేది వాస్తవం. పబ్లిక్లో నేను చాలాసార్లు మాట్లాడినా వాళ్ళు బదనాం చేయడం పబ్లిక్ రీచ్ అయింది, కానీ నాకు సంబంధం లేదనేటువంటి విషయం నేను చెప్పింది పబ్లిక్ రీచ్ కాకపోవడం వల్ల కొద్దిగా నష్టం జరిగిన. ఎందుకు రీచ్ కాలేదంటారు? ఎందుకు రీచ్ కాలేదంటే నా దగ్గర ఉన్నటువంటి ఇసుక రీచ్లు నిజంగా నడిచినాయి, అవి గవర్నమెంట్ పర్మిషన్తో నడిచినాయి. ఇప్పటికి నడుస్తున్నాయి. యాదాద్రి ఇప్పటికి కూడా ఇప్పుడు నిన్న దాదాపు 4-5 రోజులకి వెళ్ళి నడుస్తూ ఉన్నాయి. అంత ముందుకు ఎన్నికల సమయంలో ఇప్పుడు ఎమ్మెల్యేగా ఉన్నటువంటి వ్యక్తి దోష ఇసుక కూడా నేను బోని అని చెప్పేసి మాట్లాడి ఐసా పైసా అని మాట్లాడి పబ్లిక్లో ఎంత అయితే మనల్ని బదనాం చేసిండు, నేను తప్పు చేస్తే నాకు చెప్పు మేడకి అని మాట్లాడి ఏదో మాట్లాడాడు ఇష్టం వచ్చినట్టు. అవి సాధ్యాసాధ్యాలు 10 సంవత్సరాలు ఉన్నాను కాబట్టి నాకు తెలుసు. నిత్యాన్ని కాదు కత్యాన్ని కాదు, మనకి ఏమైందో ఏం కాదో తెలియదు. ఇప్పటికి అసలు అధికారితో ఏం మాట్లాడడం తెలియదు, కలెక్టర్తో ఏం మాట్లాడడం తెలియదు, ప్రోటోకాల్ ఎమ్మెల్యే పెద్ద కలెక్టర్ పెద్ద తెలియదు. సరే ఏదో అయిపోయింది, గెలిచిండు, ఆయన గురించి ఎక్కువ నేను మాట్లాడదలుచుకోలేదు. బట్ ఇష్యూ ఏంటి ఇప్పుడు అంటే అది గవర్నమెంట్ పర్మిషన్ ఇస్తే నడుపుకున్నాను చెప్పి ఆయనే మాట్లాడతాడు. మరి అప్పుడు నడిచింది కూడా కదే కదరా, నేను చెప్పింది అదే కదా మొత్తుకొని. అప్పుడైనా సరే గవర్నమెంట్ పర్మిషన్తో యాదాద్రి పవర్ ప్లాంట్కి పోతుంది. యాదాద్రి పవర్ ప్లాంట్ పనికి అయితేనే కదా మనకు కరెంట్ వచ్చేది. బస్వాపూర్ రిజర్వాయర్కి పోతుంది. మరి బస్వాపూర్ రిజర్వాయర్ కడితేనే కదా మోత్కూరు కడవుడికి నీళ్ళు వచ్చేది. ఇవి కొన్ని ప్రభుత్వంలో నిర్ణయాలు ఉంటాయి, అవి మన పరిధిలో ఉండవు కాబట్టి మనకు సంబంధం లేదు. గవర్నమెంట్ పర్మిషన్తో నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు నడవడం కాదు ఇది. ఇది 95-96 నుంచి ఉన్నాయి ఆ రీచ్లు. ఇవ్వాలి నేను ఎమ్మెల్యే అయింది 2014లో. అంటే నేను ఎమ్మెల్యే కాకుండా 20 సంవత్సరాల ముందు నుంచి నడుస్తున్నాయి అక్కడ. కానీ అది పబ్లిక్ అర్థం కాలేదు, మీరు అర్థం చేయించలేదు. అదే అంటున్నా, అంటే నేను చెప్పగలిగిన కింది స్థాయి ఉన్నటువంటి నాయకత్వం పూర్తి స్థాయిలో పబ్లిక్లో తీసుకుపోవడంలో కొద్దిగా విఫలం చెందినటువంటి. ఇక్కడ మీరే కాదు కేసీఆర్ ఎవరిని కలవరు అనేది ఒక నరేషన్ బిల్డప్ అయింది. అసలు డైరెక్షన్ లెస్గా ఉంది బీఆర్ఎస్ అనేది ఒక ఆర్గ్యుమెంట్ చాలా పెద్ద ఎత్తున నడుస్తున్నది బయట. ఇది నిజమా కాదా? అంటే 2 విషయాలు ఇక్కడ. ఒకటి, కేసీఆర్ గారు ఎవరిని కలవడం అనేటువంటి అంశం పట్ల 2 ఉంటాయి. ఒకటేమో ఎవరిని కలవాలి అసలు అనేది, అంటే పబ్లిక్నా, ప్రజాప్రతినిధినా, అధికారినా, ఎవరిని కలవలేదు అనేది ఇక్కడ చర్చ ఒకటి. 2వ అంశం ఏంటంటే ఇప్పుడు మనం చూసిన ప్రజా దర్బార్ అని చెప్పేసి జ్యోతిరావు పూలే ప్రజాభవన్ పెట్టారు కదా, జరుగుతుందండి మీకు తెలుసు కదా, మీరు జర్నలిస్టే కదా. ఒకరోజు ఒక వారం అడవుడు చేసి షో చేసి వదిలిపెట్టారు. కేసీఆర్ గారి ఉద్దేశం ఏంటంటే ఏ పని చేసినా దీర్ఘకాలిక ప్రయోజనాలు ఉండేటట్టుగా ఎస్టాబ్లిష్ అయిపోవాలి, స్వల్పకాలిక ప్రయోజనాలు చేసి వాళ్ళని సాటిస్ఫై చేసి ఓట్లు వేసుకొని పోవాలి అవతల అనేటువంటి ఉద్దేశంలో కేసీఆర్ గారి ఆలోచన ఉండదు. ఓట్లకు సంబంధించి ఆలోచన చేయడంలో ఎప్పుడు కూడా అద్దెకు చూడాలి. మనం ఉంటాం, తర్వాత ఇంకోలు వస్తారు, ఇంకో ఎలకాలం మనం బతకం. బట్ ఒక రూట్ వేసిపోవాలి. ఇక్కడ నేను రైతు బంధు ఇస్తాను, ఒక రూట్ వేసిన ఎగ్జాంపుల్. రేపు ఏ ప్రభుత్వం వచ్చినా రైతు బంధుని తీసేది పాయింట్ అది ఇక్కడ. అట్లా వీళ్ళేమో షో చేసేసి ప్రజల దగ్గర ప్రజా దర్బారాన్ని పెట్టి 2 రోజులు అంటే అడవుడు చేసిండు. ఒకరోజు కూడా ముఖ్యమంత్రి రాలేదు, తర్వాత ఒకరోజు సీతక్క వచ్చింది, తర్వాత మంత్రి లేడు, ఒక అధికార వయసు పెట్టి తీసుకోరన్నాడు, అడవుడు దిక్కులేడు. దానివల్ల ఏం ప్రయోజనం జరిగింది? కేసీఆర్ గారు ఏమంటారంటే అసలు ముఖ్యమంత్రి కార్యాలయానికి వచ్చి వాడు నాకు సమస్య ఉందని చెప్తున్నాడంటే కింద ఉన్నటువంటి సర్పంచ్, ఎంపీటీసీ, ఎంపీడీఓ, ఎంపీపీ, జెడ్పీటీసీ, ఆర్డీఓ, కలెక్టరు, ఎమ్మెల్యే, ఎంపీ, మంత్రి వీళ్ళందరూ ఏం పని చేస్తున్నారు అంటే నేనే అంటున్నాను. వీళ్ళందరూ దాటి నా దగ్గరకు వచ్చే సమస్య ఉందంటే కింది స్థాయిలో పని జరగట్లేదా? నా దగ్గరకు వస్తున్న సమస్య పరిష్కారం అవుతున్నప్పుడు నా దృష్టికి వచ్చి చేసేస్తా అనేది ఇదొక అంశం. మిగతా వాళ్ళకు సంబంధించి కొన్ని ఎటువంటి అంటే ఒక కాళేశ్వరం సంబంధించినటువంటి డిస్కషన్ మీద కేసీఆర్ గారు వచ్చినప్పుడు ఒక 3 నెలలు ఎక్కడ ప్లేసు, కాంటూర్ లెవెల్ ఏంటి, దాని డిజైన్స్ ఏం నడుస్తున్నాయి, దాన్ని ఎట్లా చేయవచ్చు, మనం వ్యాప్కో సంస్థ చూపించిన పాయింట్ ఏంది, ఆ పాయింట్లో ప్రాణహిత వచ్చి కలిసి నీళ్ళు ఎక్కువ లభ్యత ఉందా లేదా అని ఆయనే సొంతంగా అవగాహన చేసుకొని, సెల్ఫ్ ఇంజనీర్ అయితే కాదు కదా, అవగాహన చేసుకొని 1-2 సార్లు గూగుల్ మ్యాప్లలో పెట్టుకొని దాన్ని పరిశీలించి దాని మీద ఒక తపస్సు లెక్క కూర్చుంటాడు. అయితే ఒక సబ్జెక్ట్ మీద తీవ్రమైనటువంటి మేధోమదనం జరుగుతున్నప్పుడు మనం ఇప్పుడు నేనే పోయినా అనుకోండి, ఆ రూమ్లో ఎదురుగా పెద్ద స్క్రీన్ ఉంటుంది, దాంట్లో చాలా మేధోమదనం జరుగుతుంటుంది. డోర్ తీయంగానే అదేదో తపస్సు చేస్తున్నటువంటి ఒక ముని ఋషి లెక్క ఉంటుంది ఆ వాతావరణం. అలా మనకే పోబుద్ది కాదు, ఇదేదో డిస్టర్బెన్స్ అయితేమో ప్రజల కోసం ఆలోచన. నేను ఒక్కటి మాత్రం హానెస్ట్గా చెప్పగలుగుతా, 24 గంటలల్లా సరే ఓ 4 గంటలు, 5 గంటలు, 6 గంటలు, 7 గంటలు పడుకున్న సమయం కాకుండా మిగిలిన 18 గంటలు కేసీఆర్ ప్రజల గురించి, ప్రజా సంక్షేమం గురించి తప్ప ఒక్క నిమిషం వేస్ట్ మాట మాట్లాడాడు. ఒక్క నిమిషం అంటున్నా నేను, టైంపాస్ ముచ్చట కానీ వేస్ట్ మాట కానీ ఒక్క నిమిషం ఉండదు.
ఏం చేద్దాం, ఎట్లా చేద్దాం, ఏ వర్గాన్ని ఎట్లా పైకి తీసుకొద్దాం, ఇంకేం చేస్తే బాగుపడుతుంది రాష్ట్రం, ఇదే డిస్కషన్ ఉంటుంది. ఇంకొక మాట ఉండదు. ఆయన ఏమంటారంటే, నేను ఈడికెళ్ళి రయ్యిన తిరిగి 10 దిక్కుల తిరిగి వస్తే జరిగే లాభం కంటే ఈడ కూర్చొని 10 నిమిషాలు ఆలోచిస్తే ఎక్కువ లాభం జరుగుతుంది కదా అనేటువంటి పాయింట్ ఇక్కడ. మేధోమదనం జరగాలి. ఆ మేధోమదనం జరిగేటప్పుడు మేము పోయినామనుకో అందరు ఇన్వాల్వ్ చేస్తాడు. కూర్చుంటే ప్రామిస్ చెప్తున్నా, అక్కడ కూర్చుంటే మేధోమదనం జరిగేటప్పుడు 10 గంటలు 15 గంటలు అసలు ఇక మన కడుపు ఉబ్బరిచ్చి మధ్యన పోయేద్దామంటే భయం అవుతుంటుంది. అంత సీరియస్ డిస్కషన్ జరుగుతుంది. బాత్రూమ్కి లేచిపోయేద్దామన్నా ఆ సిచ్యువేషన్ డిస్టర్బ్ అయిద్దేమో అనేటువంటి ఒక అది ఉంటుంది. కూర్చొని మనకే అమ్మో ఇక మనతో కాదు ఓపిక కాదు మాడుకొని మనకెందుకని వెళ్ళి రావాలి అట్లుంటుంది. ఆ గుంబనమైనటువంటి ఒక వాతావరణం ఉంటుంది. దాన్ని అర్థం చేసుకునేటువంటి వాళ్ళకి అది అర్థమవుతుంది. కానీ ఎంతసేపు కలవలేదు, ఎందుకు కలవలేదు, అందరూ కలిసిండు, మేము అందరం పోయినాము, మా ఇష్యూస్ చెప్పినాము. హోంమంత్రి మహమూద్ అలీని కానిస్టేబుల్ బయటికి వెళ్ళగొట్టిన ఒక బాగా ప్రచారంలోకి వెళ్ళిపోయింది. ఒకనొక గద్దరు బయటకు వస్తే గద్దరు బయట వెయిట్ చేయించడం తప్ప పిలువలేదు అనేది ఈ రెండు రకాల అంశాలు విస్తృతంగా అంటే వాస్తవానికి బాగా బదనాం చేశారు. కానీ మహమూద్ అలీ గారు సార్ ఆ రోజుకు సుస్తుండి ఏదో కలవటానికి ఈరోజు అపాయింట్మెంట్స్ ఏమైనా ఉంటే కొంచెం అలో చేయకండి, కొంచెం పానం బాలేదని చెప్పి లోపల ప్రగతి భవన్లోకి పోయిన తర్వాత ప్రగతి భవన్ లోపల మళ్ళీ ఇల్లు ఉంటుండే కదా సార్ది. జనరల్గా లోపలికి ఓరమైనా పోతాము, ఇంట్లోకి పర్సనల్గా పోయి ఉంటే కలిసి వస్తాం, లేకపోతే సార్ ఆఫీస్కి వచ్చి అందరూ కలిసిపోతుండే జనరల్గా. మహమూద్ అలీ గారికి ఫోన్ చేసేసి అడుగుతారు కదా, అంటే సార్ ఏదో కొంచెం సుస్తుందన్నాడు ఇలా కలవనన్నాడు అంటే ఆయన లోపలికి పోయి రావకుండా బయట నుంచి వెళ్ళిపోయాడు. దాన్ని ఎవ్వడు ఆపలేదు, ఎవడు అంటే జరిగింది అదే. అక్కడ జరిగింది ఏంటంటే పోతున్నాం సార్ కలవడానికి ఏమైతే బయట నుంచి వెళ్ళిపోతాం కదా, ఇట్లా మనం లోపలికి పోయి పోకుండా డైరెక్ట్ వెళ్ళిపోయినాం. దాన్ని ప్రాపగండ చేసేందుకు వాడుకున్నారు తప్ప హోమ్ మినిస్టర్ ఇట్ సెల్ఫ్ ఈజ్ హోమ్ మినిస్టర్ అంటే ఏడికైనా పోవచ్చు, రాష్ట్రంలో ఎమ్మెల్యేని ఏడికైనా పోవచ్చు, ఆపేది ఎవడేమి ఉండదు. దీనికి కూడా ఎమ్మెల్యే ఏడికైనా పోవచ్చు, హోంమంత్రి ఆయనకు ఆపడానికి ఏముంటుంది. కాకపోతే దాన్ని బ్యాడ్ ప్రాపగండా చేయడంలో ఇప్పుడు సోషల్ మీడియా పెరిగిన తర్వాత ఎట్లా చేస్తారో మీరు చెప్తారు. ఇప్పుడు మీడియా కేసీఆర్ చెప్పినట్లే ఉన్నది అని ఒక అభిప్రాయం అయితే తెలంగాణలో ఉన్నది. మీడియాలో చెప్పొచ్చు కదా, ఒక ప్రచారం జరిగినప్పుడే మీకు పార్టీ శ్రేణులు వ్యవస్థ అధికార యంత్రాంగం అంతా చేతిలో ఉంటుంది, ఇంటెలిజెన్స్ ఉంటుంది, నిమిషాన్ని రిపోర్ట్ అంతా చూసుకోలేదా, దాన్ని చెక్ చేసి అంటే అట్లా కాదు. నేను ఏమంటున్నానంటే కింది నుంచి వచ్చేటువంటి ప్రతి ఒక్క అంశం పట్ల రియాక్ట్ కావద్దు. ఎప్పుడు కూడా చిన్నదానికి పెద్దదానికి రియాక్ట్ కావాల్సిన అవసరం లేదు. కొన్ని సందర్భాల్లో కొన్నింటికి మాత్రమే ప్రభుత్వాన్ని నడిపేటువంటి పాలకులు కొన్ని సందర్భాల్లో రియాక్ట్ కావాలి. లేకపోతే ప్రతి ఒక్కరు రోజు నీ మీద 100 విమర్శలు చేస్తారు, 100కి మనం సమాధానం చెప్పుకుంటూ కూర్చుంటే అసలు ప్రభుత్వం నడపలేదు. కానీ కొన్నింటికన్నా కావాలి కదా. అదే అంటున్నా, వాళ్ళు చెప్పేటువంటి దాంట్లో ఓసారి మహమూద్ అలీ అంటారు, ఓసారి ఈటల రాజేందర్ అంటారు, ఓసారి ఇంకో నాయనశ్వరుడు అంటారు, రోజు గదర్ కిషోర్, ఇట్లా ప్రచారమే వాళ్ళ పని ఇంకోట్లేదు. ఎన్నిసార్లు ఇస్తారు ఎక్స్ప్లెనేషన్ అంటున్నా. ప్రతి దాని మీద కంప్లైంటే, ప్రతి దాని మీద విమర్శనే, ప్రతి దాని మీద కేసీఆర్ని బ్యాడ్ ప్రాపగండా చేసి ఆ ఇమేజ్ని డ్యామేజ్ చేసిన మేము పెద్దోళ్ళమైతే మాట్లాడినప్పుడు ఎన్నిసార్లు నువ్వు ఎక్స్ప్లెనేషన్ ఇవ్వగలుగుతావు? కేసీఆర్ ఏందనేటువంటి పబ్లిక్కు తెలుసు కదా. 2001లో పార్టీ స్థాపించుకున్న కానించి ముందు ఎంత జరిగింది గ్రౌండ్ అనేది మనం చెప్పింది చాలా క్లారిటీగా. సార్ ఒక 2-3 సంవత్సరాల నుంచే గ్రౌండ్ జరిగింది మనది అనేటువంటి విషయం చెప్పింది. అప్పటి నుంచి చావు నోటో తలబెట్టి తెలంగాణ తీసుకొచ్చి 2 ఎంపీలతోని ఢిల్లీని కదిలించి తెలంగాణ ఇదంతా వాస్తవమే కదా. ఎప్పుడైనా సరే ఎట్లుంటుందంటే బుచ్చన్న గారు, మనిషి సక్సెస్లో ఉన్నప్పుడు ఏవి పొరపాట్లు కనపడదు. ఎప్పుడైనా మనం ఫెయిల్యూర్లోకి వచ్చినప్పుడు ఇక పాత కొత్త అన్ని బయట తీసి అలా అందరూ కూడా మాట్లాడేటువంటి పరిస్థితి ఉంటుంది. కేసీఆర్ ఉద్యమంలో ఉన్నప్పుడు ఎట్లా ఉన్నారో, ఉద్యమంలో ఉన్నప్పుడు ఏ స్ట్రాటజీతో ఉన్నాడో, ఉద్యమంలో ఉన్నప్పుడు ఏ రకమైనటువంటి వేదమదనం జరిపిండో, ఉద్యమంలో ఉన్నప్పుడు ఎంతమందితో కూర్చొని భోజనం చేసుకొని తిని మాట్లాడిండో, ముఖ్యమంత్రి కూడా సేమ్ అదే కొనసాగించి. కానీ తప్పు కదా. ఉద్యమం ఉన్నప్పుడు ఉద్యమకారణవి, ఇప్పుడు పరిపాలన అవును, 2 పాత్రలు భిన్నమైనవే. లేదు నేనేమంటున్నా అంటే ఉద్యమకారులు ఎవరు పరిపాలకులుగా సక్సెస్ కాలేదు అని చెప్పేసి ఏ చరిత్ర చూసినా మామూలు కనపడుతుంది. కానీ కేసీఆర్ అట్లా కాలే కదా. ఫస్ట్ దీన్ని అర్థం చేసుకోండి, స్టేట్ని అర్థం చేసుకోండి, స్టేట్లో కావాల్సిన అర్థం చేసుకోండి, మనకున్న వనరులను అర్థం చేసుకోండి, దాన్ని ఎట్లా పెంచాలని అర్థం చేసుకోండి. ఇవన్నీ కేసీఆర్ గారితోనే జరిగినాయి, కేసీఆర్ గారి ఆలోచనలకే జరిగినాయి. ధ్వంసం అయిపోయినటువంటి పల్లె జీవన విధానాన్ని తిరిగి పునర్నిర్మించడానికి ఏం స్ట్రాటజీ ప్లే చేయాలని కూడా కేసీఆర్ చేసి. నేను చెప్పొచ్చాను మీకు. జార్ఖండ్ జేఎంఎం ఒక బ్యాక్గ్రౌండ్, అస్సాం గణపరిషత్ 90లో ప్రతిరోజు మీడియాలో చర్చ, ఒక విద్యార్థి నాయకత్వం వచ్చింది, ఒక వాళ్ళు అత్యుత్తవం, రకరకాల చర్చలు జరిగినాయి. కనీసం ఆ నాయకత్వాల నుంచి ఎందుకు దూరం అయిపోయినాయి, ఎందుకు డిస్టర్బ్ అయినా కూడా ఈ తెలంగాణ ఉద్యమ నాయకత్వం ఎందుకు గుర్తించలేదు అంటే అట్లా కాదు. తెలంగాణ పార్టీ పెట్టేటప్పుడే మీరు జేఎంఎం గుర్తు చేశారు కాబట్టి, శిబు సోరెన్ తండ్రి పార్టీ పెట్టి ఉద్యమ నాయకత్వంతో ముందుకు పోతే విపరీతమైన కేసులు పెట్టి జైలు వేసారు. శిబు సోరెన్ ఆయన చనిపోయింది ఒక దగ్గర జరిగిన సంఘటనగా. తర్వాత శిబు సోరెన్ నాయకుని ఎన్నుకుంటే ఆయన కొడుకుని
స్టేట్ కమిటీ మీటింగ్ పెడితే 70 మందికి 7 రాలే. ఏందబ్బా అని అనుకుంటే వాడు జైలు ఉన్నాడు, వాడు పోలీస్ స్టేషన్ అంటాడు, వాడు కోర్టు అంటాడు, ఏదో పని మీద. అరే ఏంది ఇది అంటే ఉద్యమ పంతాలు పోతే మనకి ఇలాంటి ఎదురు దెబ్బలు తగ్గుతున్నాయి కాబట్టి రాజకీయ పంతాలు పోవాలని చెప్పేసి ఆయన రాజకీయ పార్టీ స్థాపించి కొట్లాడాడు. ఇగో అట్లనే మనం కూడా ఉద్యమ పంతాలు పోతే తెలంగాణ ఉద్యమాన్ని తొక్కేసుడు కాబట్టి రాజకీయ పంతాలు పోవాలనే దాని నుంచి నేర్చుకున్నాం. అంటే అనుమానం లేదు, దాంట్లో అనుమానం లేదు. పార్టీ పెట్టినాం, చేసినాం, పార్టీ పెట్టినాం, చేసినాం. కానీ రాజకీయపరమైనటువంటి పరిపాలనా రూపంలో సక్సెస్ఫుల్గా ముందుకు సాగింది మాత్రం ఈ భారతదేశంలో కేసీఆర్ గారే. మిగతా వాళ్ళు కేసీఆర్ గారితో నేర్చుకోవాలి, మిగతా వాళ్ళ దగ్గర నుంచి కేసీఆర్ గారు నేర్చుకునేది లేదు, మన పార్టీ నేర్చుకునేది లేదు. ఎక్కడ సక్సెస్ అనేది గెలిపోవటంలో నుంచి గెలిపోవటంలో నేను అనేది అదే. గెలిపోవటంలో ఇప్పుడు నీకేం ఓడగొట్టారంటే 1.8%, 39 సీట్స్ ఇచ్చిరు మొన్న నీకు. అవతల ఇప్పుడు మనం ఆంధ్రాలో చూస్తే 175లో 10 వచ్చినాయి. ఆయన కూడా సంక్షేమ కార్యక్రమాలు చేసినాడు. 5 years tenure, 10 years tenure కేసీఆర్ గారికి. పబ్లిక్లో నేను కూడా 10 years ఉన్నా కదా, ఏమైందిరా ఎందుకు ఇట్లా చేసినా అడిగినాం దగ్గర వాళ్ళని. ఏమో సార్ ఇక 10 ఏళ్ళు అయింది కదా, ఒకసారి అలాని కూడా చూద్దామన్నారు. పబ్లిక్ ఈ మూడ్లో ఉంటే మనం ఏం చేయగలుగుతాం? ఇప్పుడు ఎన్నిక సందర్భం వచ్చినప్పుడు ఓటు ఎందుకు వేస్తున్నారు అనే దానికి పబ్లిక్ పల్స్ ఎవరికి దొరికే పరిస్థితి లేదు. నేను వాట్సాప్లో అలా చూసిన. ఇది ఈ 75 సంవత్సరాల స్వతంత్ర భారతావనిలో ప్రజలనే రాజకీయ నాయకులు మోసం చేశారు, మొదటిసారి రాజకీయ నాయకులు ప్రజలు మోసం చేశారని వస్తుంది. అంటే దీన్ని ఏమని చూద్దాం మనం? ఇప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే కేసీఆర్ కరెంట్ ఇచ్చింది 24 గంటలు, కేసీఆర్ నీళ్ళు ఇచ్చిన చెరువులు నిన్నాయి, సాగునీరు వస్తుంది, త్రాగునీరు ఇచ్చింది మిషన్ భగీరథ, మంచిగా గురుకుల పాఠశాలలు కట్టిండు, మంచిగా రైతు బంధు వస్తుంది, రైతు బీమా వస్తుంది, ఆసరా పింఛన్లు వస్తున్నాయి, కేసీఆర్ కిట్ వస్తుంది, కళ్యాణ లక్ష్మి వస్తుంది. ఇవన్నీ ఇట్లనే ఉంటాయి, ఇవన్నీ ఇట్లనే ఉంటాయి, ఇవన్నీ ఇట్లనే ఉండి ఈడేదో రేవంత్ రెడ్డి అంటూ ఇంకేదో ఇస్తా అంటుండు కదా, చూద్దాం వింది కూడా. ఇవన్నీ ఇట్లనే ఉంటాయి, ఇంక నీకు ఎక్స్ట్రా ఇస్తా అంటుండు కదా, చూద్దాం. ఈయన పెద్ద కొడుకు అన్నాడు కదా, ఈయన చిన్న కొడుకు అంటుండు కదా, నన్ను కూడా చూడు ఒకసారి పెద్ద కొడుకుని చూస్తే చిన్న కొడుకు పెడతా అంటుండు కదా అని చెప్పి పబ్లిక్ అనుకున్నారు. తీరా చూస్తే ఏమైపోయిందంటే వీడు చిన్న కొడుకు కాలేదు, సౌతి కొడుకు కాలేదు, దొంగన కొడుకు అని లాస్ట్కి. సమస్య అది ఇక్కడ. పబ్లిక్ మనుషులకి ఏముంటుందంటే సహజ లక్షణం, 10 రూపాయలు ఎక్కిస్తా అంటే ఆశపడుతుంది, నేనైనా నువ్వైనా. అరే 10 అంటే 15 అన్నాడు అంటే ఏమైపోయింది ఎన్నిక అనేటువంటిది, అంటే వారాస్పాట్ లెక్క అయిపోయింది. నేను 10 ఇస్తాను, 20 ఇస్తాను, 30 ఇస్తాను, 20 ఇస్తాను. ఇది ఈ వాతావరణం కూడా మంచిది కాదు వాస్తవానికి. సరే కేసీఆర్ గారు చేసే ఉద్దేశం ఏంటంటే తెచ్చుకున్న తెలంగాణలో మనం అభివృద్ధిని చూపించాలి, మనం ఒక బాటలు వేయాలి అనేటువంటి లక్ష్యం కోసం చేసింది. కానీ ఇవి సాధ్యమైతే కావా తెలియకుండా ఇక మనం చెప్పినాం కాబట్టి అరాజపాట పడాలని చెప్పి అవతల కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి నోటికి వచ్చే అబద్ధాలు చెప్పారు. తీరా వచ్చేమని అధికారంలో కాంగ్రెస్ లంకబిందులు ఉంటాయి అనుకుని వచ్చిన ఏం లేవుగా అంటున్నాడు. అరే నువ్వు ఎమ్మెల్యేగా పనిచేసి ఎంపీగా పనిచేసి లంకబిందులు ఎట్టుంటారా నాయన? బీఆర్ఎస్ నాయకులతో మాట్లాడుతున్న మాట అంతా ప్రజలు మీరు గెలిపించడం కదా, మీరు అనుభవించండి. తప్పట్లా ఎవరండి తప్పు. నేనేమంటున్నాను ఒక పాయింట్ నేను చెప్తాను. 2 సార్లు అధికారాన్ని ఇచ్చినటువంటి కేసీఆర్ గారికి 2 సార్లు ఎమ్మెల్యే గెలిపించడం నాకు తుంగతుర్తి ప్రజలు గెలిపించినప్పుడేమో గొప్పోలు నన్ను ఒడగొట్టరు కాబట్టి చెడ్డు అనేటువంటి మాట తప్పు. ప్రజలు ఆ సందర్భానికి నా నాయకత్వ విఫలమా, లేకపోతే నేను నచ్చకపోయినా, లేకపోతే నేను చేసినటువంటి పనులు వాళ్ళు అనుకున్న రేంజ్లో సాధించలేకపోయినా, లేదు రాష్ట్ర పార్టీ మీదనా, లేకపోతే కింది స్థాయి ఉన్న సర్పంచ్ మీద ఏదో ఒక రకమైనటువంటి ఒక వ్యతిరేకత అయితే పబ్లిక్లో మా మీద కనపడ్డది. ఈసారికి మనకు మీరు ఉండండి, వాళ్ళకు అవకాశం ఇచ్చి చూద్దాం అందరం. అంత మాత్రం చేత 2 సార్లు గెలిపించినప్పుడు ఏమో తుంగతుర్తి ప్రజలు మంచోళ్ళు, ఇప్పుడు గెలిపలేదు వాడు చెడ్డు అనేటువంటిది ఎప్పుడు కూడా తప్పదు, రాజకీయాల్లో తప్పు. ఇంకోటి ఏంటంటే నువ్వు ఎమ్మెల్యేగా ఉన్నా లేకున్నా పార్టీగా ఉండడం అనేటువంటిది నీకు బలం. పార్టీనే కుటుంబం, పార్టీ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఏ పవర్. అధికారంలోకి వచ్చే ప్రభుత్వం వేరు, అది సెకండ్ పవర్. పార్టీ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఏ పవర్. పార్టీగా బీఆర్ఎస్ పార్టీ మేము కుటుంబ సభ్యులు అనేదే పవర్ మాకు. ఇప్పుడు పబ్లిక్ కోసం కొట్లాడతాం, పబ్లిక్లో ఉంటాం. ఈ 5-6 నెలల్లో ఎంత బదనమైనా అంత బదనమైన మీరు కూడా చూసారు. అది సాధ్యమయ్యేటువంటి చేయలేడు. ఎందుకు చేయలేడు అంటే మొట్టమొదట ఆయనకు అవగాహన లేదు. లంకబిందులు ఉంటాయి అనుకుని వచ్చింది అన్నప్పుడు అర్థమైపోయాను అవగాహన ఎంత అనేది. పీసీసీ అధ్యక్షునిగా బ్లాక్ మెయిలర్గా పనిచేసి ఎట్లయితే వ్యవహరించిండో ముఖ్యమంత్రి అయినా కూడా ఇంకా బ్లాక్ మెయిలర్ పాత్రనే పోషిస్తున్నా బాధగా. అది ముఖ్యమంత్రి అయినాక మారాలి కదా. ఇంత గొప్ప తెలంగాణ రాష్ట్రానికి కేసీఆర్ గారి తర్వాత ముఖ్యమంత్రిగా పనిచేసే అవకాశం వచ్చింది నీకు. ఎంత ఉన్నతంగా ఉండాలి, ఎంత హుందాగా ఉండాలి, ఎంత గొప్పగా కనపడాలి. ఇంకా కేసీఆర్ కంటే నేను గొప్పగా చేసి కేసీఆర్ని మరిపిస్తానటువంటి పాత్ర పోషించాల్సింది పోయి కేసీఆర్ పెట్టిన తీసేసి కేసీఆర్ అన్నవాళ్ళు ఎప్పుడు చేస్తా ఇదే పిచ్చకుట్ల కదా. నేను అర్థం కాదు, ఇంత సిల్లీగానా ఏంది నేను అనేది. మీరు చూసిరు కదా మొన్న ఏందో టీఎస్ నుంచి టీజీకి మారుస్తున్నందుకు పేర్ల మార్పు కోసం 4,000 కోట్లట. ఏమన్యాయం ఇది. 4,000 crores ఫర్ ఓన్లీ నేమ్ చేంజ్. కానీ గత ప్రభుత్వం 7 లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేసింది. అప్పులకు కిస్తీలు కట్టడానికి సరిపోతుంది అనే ఒక ఆర్గ్యుమెంట్ వాళ్ళు ఎస్టాబ్లిష్ చేస్తున్నారు. అంటే వీళ్ళకి తెలియాల్సిన విషయం అప్పులకు సంబంధించి కూడా భారతదేశంలో ఏ రాష్ట్రానికైనా అప్పు తీసుకోవడానికి ఒక పరిధి ఉంటుంది. ఎఫ్ఆర్బిఎం పరిధికి లోబడి తీసుకోవాలి.
2.5 ఎఫ్ఆర్బిఎం పరిధికి మించి తీసుకోవడానికి లేదు. నీకున్నటువంటి జిఎస్డిపి నీ వృద్ధి రేటును బట్టి కేంద్ర ప్రభుత్వం నుంచి ఉండే లెక్కల ప్రకారం నిర్ణయిస్తాం. ఆ 2.5 ఎఫ్ఆర్బిఎం పరిధి దాటలే మనం, ఇంకా మనకు గ్యాప్ ఉంది. మిగతా రాష్ట్రాల కంటే మనం అప్పు ఎక్కువ చేసినట్ట తక్కువ చేసినట్ట? నీ కాంగ్రెస్ పార్టీ పరిపాలించేటువంటి రాష్ట్రాలకు చూడు, దీన్ని చూడు, ఎక్కువ చేసినట్ట తక్కువ చేసినట్ట తెలుస్తుంది. ఇంకో పాయింట్, అప్పులు అనేటువంటి ఎప్పుడు ఎటువంటి ఈ ప్రపంచంలో అగ్రదేశంగా అనుకుంటున్నటువంటి దేశాలు జనరల్గా అమెరికా అనుకుంటా ఫస్ట్ పాయింట్. తర్వాత టెక్నికల్ సబ్జెక్ట్ సైడ్ బాగా అభివృద్ధి చెందినటువంటి దేశం, బాగా పనులు చేస్తున్నటువంటి దేశం అంటే జపాన్ అనుకుంటా. ప్రపంచం మొత్తంలో అత్యధిక అప్పు ఉన్నటువంటి దేశాలు అమెరికా, జపాన్. అత్యధిక అప్పు ఉన్నటువంటి దేశాలు. దీనికి ఏం సమాధానం చెప్పాలి అంటే, అప్పు అనేదాన్ని ఎట్లా నిర్వహించాలి, దాన్ని ఎట్లా వాడాలనేటువంటి సోయినోడు మాట్లాడే మాట కాదు. అదొకటి. రెండు, నువ్వు చేసినావు కదా మరి 20,000 కోట్ల అప్పు ఆల్రెడీ, నువ్వు వచ్చి 6 నెలలు కాలే కదా, దీనికేం చెప్తావు? ఏం చేసిన కేసీఆర్ గారు ఎగ్జాంపుల్, కాళేశ్వరం కట్టినాం, దాదాపు 90,000 కోట్లు, అటు ఇటు 1,00,000 కోట్లు అనుకుందాం తెలిసేపు. 1,00,000 కోట్ల రూపాయలు తీసుకొచ్చి కాళేశ్వరం కట్టిండు. మరి దాని బెనిఫిట్స్ మేము ఈరోజు తుంగతుర్తి నియోజకవర్గంలో నేను ఎమ్మెల్యే గెలవకముందుకు 30,000 ఎకరాలకు నీళ్ళు దిక్కు లేకుండా ఇలా 1,30,000 ఎకరాలకు 1,00,000 ఎకరాలకు కాళేశ్వరం ద్వారా లబ్ధి పొందినాను తుంగతుర్తిలా. మరి ఇవ్వద్దా నీళ్ళు? కాళేశ్వరం నీళ్ళు వచ్చినాయి. కాళేశ్వరంతో నా కాన్సెన్సీకి కాళేశ్వరంతోనే వచ్చినాయి తుంగతుర్తి నియోజకవర్గానికి. కాళేశ్వరం నుంచి గోదావరి నీళ్ళు కాళేశ్వరం వచ్చినాయి. ఫస్ట్ లబ్ధి పొందిందే తుంగతుర్తి, సూర్యాపేట. ఫస్ట్ లబ్ధి పొందిందే మేము. ఫస్ట్ కట్టినప్పుడు ఏమైందంటే, పైన కరీంనగర్, వరంగల్ అప్పటికే చెరువులు నిండిపోయి ఉండి వాళ్ళకి నిండడం వల్ల వాళ్ళు ఓపెన్ చేసుకోలే ఓటీలు, ఈ మా తూములు ఉంటాయి కదా, ఆడ లిఫ్ట్ చేసినటువంటి నీళ్లు, మేడిగడ దగ్గర లిఫ్ట్ చేసినటువంటి నీళ్లు సుందిల్ల, అన్నారం, ఎల్లంపల్లి, నందిమేదారం, గాయత్రి పంప్ హౌస్, లక్ష్మీ పంప్ హౌస్, మిడి మానేరు, లోయర్ మానేరు, కేఎంసి కాకతీయ మెయిన్ కెనాల్ నుంచి మైలారం ప్రాజెక్టు బయ్యనవాగు దాటి తుంగతుర్తి నియోజకవర్గం వెలిశాల దగ్గర నాకు మొట్టమొదట లబ్ధి పొందింది నేనే. నా తర్వాత కిందికి సూర్యాపేట, కిందికి కోదాడ. ఇది వాస్తవం, ఇది చరిత్ర. బహుశా నేను కాళేశ్వరం నీళ్లతో నేను బెనిఫిట్ అని చెప్పిన మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ నాయకులు నేను ఇంటర్వ్యూ చేసిన వారిలో మీరు ఇంతమందికి ఎక్కడ చేసినా తెలియదు, లైన్ కూడా చెప్పారు మొత్తం. మీకు తెలియదు మొత్తం లైన్ చెప్పారు నాకు. అయితే ఇక్కడ మేడిగడ్డ, అన్నారం, సుందిల్ల 3 మరమ్మతులకు వచ్చినాయి. కనీసం 10 ఏళ్ళు కూడా కాలేదు దీనికి. మరి మరమ్మతులకు రావడానికి సంబంధించి ఏముంటుందంటే, ఏ ప్రాజెక్ట్ అయినా నువ్వు ఇల్లు కట్టుకుంటే కూడా అక్కడక్కడ క్రాక్స్ గీక్స్ వచ్చిన తర్వాత మళ్ళీ సెట్ చేసుకున్న తర్వాతనే సెట్ అవుతుంది. ఈవెన్ నల్లా కనెక్షన్ బిగిస్తే కూడా ఒక 2 రోజులు టింగ్ అని ఒక సుక్క పడుతుంది. మీకు ఐడియా ఉందా? ఆ సుక్కలు ఏమవుతుందంటే అందులోకి వచ్చి జంగు చేరి చెత్త అంతా చేరి సెట్ అయిందాక ఆ సుక్క కారుతూనే ఉంటుంది. ఇది టెక్నికల్గా ఉండేటువంటి రీజన్స్. గాదాన్ని పట్టుకొని ఇదైంది అదైంది అనేటువంటిది అవగాహన లేక మాట్లాడుతున్నాను. అందుకే నేను చాలామంది ఎక్స్పర్ట్స్ చెప్పారు, చాలామంది ఇది చెప్పారు. అందరు ఎక్స్పర్ట్స్ చెప్పి, ఎక్స్పర్ట్ చూసి, ఇంజనీర్లు చూసి, డిజైన్ చేసి, గ్రౌండ్ వాటర్ రిపోర్ట్ తీసుకో అన్నీ చేసి కట్టింది. ఇప్పుడు నా దగ్గర కూడా ఎగ్జాంపుల్ చెప్తాను నేను. మూసి మీద గురజాల మానాయకుంటాను ఒక బ్రిడ్జ్ శాంక్షన్ చేసుకున్నాం 18 కోట్ల రూపాయలతో. ఆ బ్రిడ్జ్ మొదటిసారి ఎమ్మెల్యే అయినప్పుడు శాంక్షన్ చేపిస్తే అంతకు ముందు నుంచి ప్రపోజల్ నడుస్తుంది, కానీ మన గవర్నమెంట్ వచ్చినాక శాంక్షన్ చేస్తే అది కంప్లీషను నేను మొన్న ఎన్నికలకు ఒక 6 నెలల ముందు ఓపెన్ చేసిన. అంటే దాదాపు ఎన్ని రోజులు? 8 సంవత్సరాలు బట్టి. ఏంది అని అడిగినా నేను, ఎందుకు ఇంత లేట్ అవుతుంది? 2 మండలాలు, ఇటు అడ్డగూడ మండలం, ఇటు శాలిగౌడ మండలం, మెయిన్ కనెక్టివిటీ. వాడు కడతాడు, పిల్లర్ పోస్తాడు, మూసిలో కదా కట్టేది. పైన చెప్పిన మూసి వరదలు వచ్చి హైదరాబాద్ వరదలు వస్తాయి కదా, వరదలు వచ్చి పోతున్నాయి, అప్పుడు ఆగుతాం. దాంతోపాటు ఏమవుతుంది, వరద వచ్చి పోగానే ఆ పిల్లర్ కొంచెం కుంగుతుంది. అవునా? అంతే కదా. వీళ్ళు ఏం చేస్తారు, కింద ఎంతవరకు ఫస్ట్ డ్రిల్ చేసి చూసినప్పుడు ఎక్కడైతే కింద గట్టిగా దొరుకుతుందో అక్కడ దాకా ఒక అంచనాకు వచ్చి, మేము డెప్త్ ఒక 10 ఫీట్లు పోవాలని చెప్పి ఒక అంచనా, ఎగ్జాంపుల్ చెప్తున్నాను, అంచనాకు వచ్చి చేస్తారు. ఈ 10 ఫీట్లతో స్టార్ట్ చేసుకొని కడతారు. ఈ వరద గిరిది వచ్చినప్పుడు ఏమైందంటే దాని కింద ఉన్నటువంటి ఆ గట్టితనం కాడ ఉన్నది కూడా కొంచెం స్లిప్ అయిపోతుంది, కింద ఇసుక పోయినప్పుడు పిల్లర్ కొద్దిగా ఒక 1/2 ఫీట్ గుంగుతుంది. 1/2 ఫీట్ గుంగినప్పుడు పైన మొత్తం టెక్నికల్గా మారదు, బిల్డ్ చేయాలంటే. అట్లా సాధ్యం కాక 8 సంవత్సరాలు పట్టింది. ఒక్క 18 కోట్లు ఒక బ్రిడ్జ్ మూసినది మీద మానేయకుండా గురజాల. మీరు ఎప్పుడైనా కావాలంటే పోయి చూసుకున్నా కూడా ఇబ్బంది. మొన్న కంప్లీట్ అయింది, నేను మళ్ళీ ఓపెన్ చేసిన, నడుస్తున్నది ఇప్పుడు బాగుంది. మరి బాగుంది అంటే అట్లా ప్రాబ్లం అయ్యి సెట్ అయిన తర్వాత ఇక్కడ ఏమైపోయిందంటే మనం డైరెక్ట్ సెటిల్ చేసేసినాం కదా, 3 ఇయర్స్లో క్లోజ్ అయిపోయింది కదా. తర్వాత కింద ఉన్నటువంటి మట్టి జారడం వల్ల ఒక 3 పిల్లర్లు 84-86 పిల్లర్లలో ఒక 3 పిల్లర్లు కిందికి కుంగినమాట వాస్తవం. దానికి ఏముంటుంది, నీ పని చేయాల్సింది సెట్ చేసేసి పబ్లిక్ నీళ్ళు ఇవ్వాలి కదా. మొదటిసారి ఇవ్వలే మాకు తుంగతుర్తికి నీళ్ళు, ఎందుకంటే నీళ్ళు ఎత్తలేమన్నారు, కానీ నీళ్ళు ఎత్తే అవకాశం ఉన్న ఇవ్వాలి. అది కాదు, దాంట్లో మీరు బాగా స్టడీ చేసినట్టుంది, కాళేశ్వరాన్ని బాగా స్టడీ చేసి నాకు అర్థమవుతుంది. మేడిగడ్డ అన్నారు 3 రిజర్వాయర్లలో ప్రాబ్లం వచ్చింది. 3 రిజర్వాయర్ల ప్రాబ్లం రాలే మీకు, ఒక్క మేడిగడ్డ దగ్గర మాత్రమే పిల్లర్స్ కుంగిపోయినటువంటి పరిస్థితి ఉన్నది. అవి కూడా 3 పిల్లర్లు 84 పిల్లర్లలో 3 పిల్లర్లు అడిగి నేను లైవ్గా నేను కూడా పోయినా.
అసలు ఏంది దీన్ని ఇంతగానం చెప్తుంది చూసేద్దామని చూస్తే ఒక క్రాక్ వచ్చింది, అందరి పోయి చూసి వచ్చింది. మహారాష్ట్ర వైపు. అవును, మహారాష్ట్ర వైపు నుంచి అటు దిగి కిందికి దిగి లోపలికి పోయిన తర్వాత పిల్లర్స్ కాడికి పోతే ఆ క్రాక్ గీక్ అన్నీ కూడా చూసి మేము ఆడికెళ్ళి కూడా మాట్లాడి వచ్చినాం. ఏముంటుంది దీంట్లో ఎగ్జాక్ట్గా చెప్పాలంటే, ఆ పిల్లర్ ఇట్లా గ్యాప్ వచ్చినప్పుడు ఒక 200-300 బస్తాల సిమెంట్ వేసి టెంపరీ అడ్జస్ట్మెంట్ అనేది చేయాలి, ఆ గ్యాప్ ఫిల్ చేస్తాం. చేయలే వీళ్ళు. ఏంది వీళ్ళ ఉద్దేశం అంటే, అది ఇంకా డ్యామేజ్ కావాలి, కేసీఆర్ బదనం కావాలి, దాన్ని సెట్ చేసి పబ్లిక్ నిలిద్దామని ఆలోచన లేరు వీళ్ళు. మనం నాకు ఇయ్యలే కదా, అందుకనే కేసీఆర్ గారు పంట పొలాలు ఎండిపోతుంటే నా దగ్గరికి ముందర వచ్చింది. ఫస్ట్ తుంగతుర్తి కాన్ఫరెన్స్కి వచ్చి తర్వాత సూర్యపేటకి పోయింది, తర్వాత పంట పొలాలు ఎండిపోతుంటే వచ్చింది కదా. కేసీఆర్ గారు బయలుదేరినాక నీళ్ళు వదిలిపెట్టారు. అప్పటికి వచ్చినాయి మరి నీళ్ళు అంటే ఆడ 5,000 క్యూసెక్లు పోతున్నాయి ఈ పక్కన మన సైడ్ నుంచి, అక్కడ కుంగిపోయిన కాడ కాకుండా కాపాడడం జర చేసి ఇట్లా ఇసుకతోనే కానీ ఇట్లా అడ్డం కట్టి నడిపించవచ్చు. ఈ 5,000 క్యూసెక్లు పోతున్నాయి, ఎత్తొచ్చురా నాయన అంటే కూడా ఎత్తారు, ఎత్తకూడదు, బదనం కావాలి కేసీఆర్. ఇదేం లాజిక్? ప్రజల మీద ప్రేమ ఉన్నోడు చేసే పనా నీకు? సరే నాయకుల మీద కోపం ఉంటే ఉండొచ్చు, అదొక అంశం వేరు. కానీ నాయకుల మీద కోపంతో నువ్వు ప్రజలు ఎండబెడతా అంటే ఎట్లా? ఇయ్యలేమన్నా. తర్వాత కేసీఆర్ గారు బయలుదేరానికి ఇచ్చింది, మరి అప్పటి వచ్చినాయి నీళ్ళు, అప్పటి సాధ్యమైంది. ఇది ఇన్స్టిట్యూషన్ వ్యవస్థ. ఇప్పుడు గవర్నమెంట్ అనేది ఇన్స్టిట్యూషన్. అది కేసీఆర్ గారు ఉన్నప్పుడు కేసీఆర్ గారు అనిపిస్తారు, నెక్స్ట్ నువ్వు వస్తే నువ్వు దాన్ని కంటిన్యూ చేయాలి తప్ప దాన్ని తప్పును ఎత్తేసి నేను ప్రజల కాడ ఏందో మెప్పు పొందుతా లేకపోతే ఇది చేస్తా అంటే, కాళేశ్వరం కట్టడం వల్ల కేసీఆర్ గారికి ప్రత్యేకంగా ఒరిగేది ఏముంటుంది? మీరు నల్గొండ జిల్లా యాదాద్రి భద్రాద్రి థర్మల్ పవర్ ప్లాంట్, ఉమ్మడి నల్గొండ జిల్లాకు సంబంధించిన ఆనాడు అధికార ఎమ్మెల్యేల ప్రమేయం ఉన్నది, వారందరికీ దాంట్లో లబ్ధి చేకూరింది అని ఒక ప్రచారం జరుగుతున్నది. దాని మీద విచారణ కూడా జరుగుతుంది. విచారణ జరుపుకో, ఏదైనా చేసుకో, కానీ ఉమ్మడి నల్గొండ జిల్లా నాతో పాటు 12 మంది ఉంటుంది. నేను 12 మంది తరపున చెప్తున్నా, 12 మందిలో ఏ ఒక్కరం ఏ పొరపాటు చేసినా ప్రూవ్ చేసినా నేను దీనికి వేస్తాను. 12 మంది తరపున చెప్తున్నాను, ఎందుకంటే మేము అందరం నల్గొండ జిల్లా ఎప్పుడు కలుసుకుంటాం, వారానికి ఒకసారి దగ్గర కలుసుకుంటాం, మాట్లాడుకుంటాం, కొంచెం మంచిగా ఉంటాం అందరం కూడా. 12 మందిలో ఏ ఒక్కరు పొరపాటు చేసినా, ఏ తప్పు చేసినా దేనికైనా సిద్ధం అందరం. ఏ చిన్న పొరపాటు చేసినా 10 సంవత్సరాలు ఏదో పైరవి చేసుకున్నా, ఏదైనా కాంట్రాక్ట్ తీసుకున్నా, లేకపోతే చెక్ డ్యామ్ల కాంట్రాక్ట్ తీసుకున్నా, లేకపోతే కాలేజ్ ఫండ్ల కాంట్రాక్ట్ ఏదంటే చేయలేము మేము. పొద్దున్న లేస్తే ఉరుకు కాన్ఫరెన్స్లో ఉండు, ప్రజల మధ్యన ఉండు, కేసీఆర్ చేసిన సంక్షేమ పథకాలు పట్టుకొని తిరుగు అనేటువంటి లైన్లోనే పనిచేసినాం తప్ప లేదు. యాదాద్రి పవర్ ప్లాంట్కు సంబంధించి కూడా అది గవర్నమెంట్ బిహెచ్ఈఎల్కి ఇచ్చింది. బిహెచ్ఈఎల్ ప్రభుత్వ రంగ సంస్థ, కేంద్ర ప్రభుత్వంది. బిహెచ్ఈఎల్ చైర్మన్ గారు లంచం ఇస్తానండి, నాకు అర్థం కాదు, సోయిలు కూడా మాట్లాడుతున్నారు. బిహెచ్ఈఎల్కి ఇచ్చిన తర్వాత బిహెచ్ఈఎల్కి ఎందుకు ఇచ్చినామంటే, ఇలాంటి అపవాదులు రావద్దు, గవర్నమెంట్ ఉండాలి, ప్రైవేట్ కాంట్రాక్టర్ వద్దని చెప్పి వాళ్ళకి ఇచ్చి వాళ్ళకి అప్పచెప్పి బిహెచ్ఈఎల్ మనగడ సాగించడానికి ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితులలో గవర్నమెంట్గా దాన్ని నిలబెడతానికి కూడా ఈ కాంట్రాక్ట్ అనేది ఉపయోగపడుతుందనే లైన్లు ఇచ్చింది కేసీఆర్ గారు. దాన్ని కూడా కాపాడుకోవాల్సిన బాధ్యత మనకు ఉంటుంది, ప్రభుత్వ రంగ సంస్థని అని చెప్పేసి ఈ వర్క్ ఇచ్చింది. వాళ్ళు కూడా చేసారు. అక్కడ ఎవరికి సంబంధం లేదు, ఎక్కడ అక్కడికి పోయి మేము ఎప్పుడో కేసీఆర్ గారు వచ్చినప్పుడు ఒకసారి పోయినట్టున్నాం అంతే. అక్కడికి అసలు మేము పోయింది లేదు, అది చూసింది కూడా లేదు. అది టెక్నికల్ సబ్జెక్టు, గవర్నమెంట్ చేసే పని గవర్నమెంట్ చేసింది, మాకు సంబంధించిన అంశం కాదు అసలు. అలా ఎవరి ఇన్వాల్వ్మెంట్ లేదు. మా మంత్రి గారే, ఎనర్జీ మినిస్టర్ జగదీష్ రెడ్డి గారు ఓపెన్ ఛాలెంజ్ అసెంబ్లీలో చేసి నీ ఇష్టం వచ్చిన ఎంక్వైరీ చేసుకోపోరా ఆయన, ఏమైనా చేసుకోవాలి, ఇంకా అంతకంటే పెద్ద మాట ఏముంటుంది. అసెంబ్లీ ప్రభుత్వ భూములు ఉన్నప్పటికీ భూసేకరణ చేసినప్పుడు వాటిని పట్టా భూములుగా చూపించి డబ్బులు తీసుకున్నారు అనేది అట్లా సాధ్యమే కదా అసలు, అట్టెట్టుంటుందని నేను అదే అంటున్నా. అట్లాంటి పనులు చేయడంలో రేవంత్ రెడ్డి దిట్ట, దాని గురించి మాట్లాడడానికి మనకు వస్తుంది తప్ప నువ్వు గవర్నమెంట్ భూములు పట్టా భూములుగా చూపించే డబ్బులు తీసుకుంటే సాధ్యమైద్దా అట్లా? ఇప్పుడు నీకు ఎగ్జాంపుల్ చెప్తే, వెనకటికి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు హౌసింగ్ మినిస్టర్ ఉన్నప్పుడు ఇందిరమ్మ ఇండ్ల పేరుతోని 100 ఇండ్లు అవినీతి చేసినా అన్నారు. నిజం కూడా జరిగింది. ఎవడు పడితే వాడు ఆధార్ కార్డులు పెట్టి ముసలి ఉత్తమైన బిల్లు జనాభా కంటే ఇండ్లు ఎక్కువ ఉన్నాయి అయింది కదా. అది ఇప్పుడు చేయమనండి. ఇప్పుడు టెక్నాలజీ మారింది, మీడియా మారింది, అన్నీ ఆన్లైన్ అయినాయి. అప్పుడు మాన్యువల్ కాబట్టి ఏదో చేసారు. ఇప్పుడు సాధ్యం కాదండి. బుచ్చన్న గారు అని చెప్పే పాయింట్ ఏంటంటే, అంత ఈజీ కాదు. ఎవరు పడతాడు ఫ్రాడ్ చేసుడు. నువ్వు ధరణి వచ్చిన తర్వాత గవర్నమెంట్ భూమి మొత్తం ప్రొహిబిటెడ్ లిస్ట్లోనే ఉండే. గవర్నమెంట్ భూమి నీకు ఎవరికి రిజిస్ట్రేషన్ చేసుడే సాధ్యం కాదు. కానీ నిజంగా ధరణి విషయం ప్రస్తావన తెచ్చారు కాబట్టి, ధరణిలో 18 లక్షల ఎకరాల భూమి దాంట్లో నిషేధ జాబితాలో పడిపోయింది అనేది. అవును. 2.5 లక్షల దరఖాస్తులు పెండింగ్లు ఉన్నాయని. అవును. ఎందుకు క్షేత్రస్థాయిలో ఉన్న వాళ్ళు, రెవెన్యూ డిపార్ట్మెంటో లేదా గవర్నమెంటో జనాలంతా అల్లాడిపోతుంది, ఎందుకు దాన్ని పట్టించుకోలేదు, రివ్యూ ఎందుకు చేయలేదు దాని మీద అసలు? అట్లా కాదు. అంటే జరిగింది ఏంటంటే, కేసీఆర్ గారు చాలా ఊర్లల్లో, మీకు కూడా తెలుసు, అన్నదమ్ములు భాగాలు పంచుకున్నా, ఏదో పంచుకున్నా, సర్వే నెంబర్లు ఒకటి ఉంటుంది, కూర్చున్న భూమి ఒక దగ్గర ఉంటుంది. అసలు వారి ఆలోచన ఏమంటే, 1954 కాస్ట్రా మహానే మనకు బేస్. ఇక్కడ మన నిజాం పరిపాలన ఉన్నటువంటి, ఇల్వల్ ఉన్నటువంటి ప్రాంతం అంతా కూడా 1954 కాస్ట్రా మహానే. అప్పుడు కూడా మళ్ళీ నీకు తెలంగాణ
కలిసిన తర్వాత అక్కడ నుంచి వచ్చిన ఆంధ్రులు రికార్డు రాసి తెలుగులో రాసినంత వాళ్ళే. ఇక్కడ తెలుగు తక్కువ ఉంటుంది కదా, ఉర్దూ మీడియం కదా మన దగ్గర. అప్పుడు కూడా కుట్రలు జరిగింది సార్, అది వేరే అంశం. ఇప్పుడు మళ్ళీ తెలంగాణ ఆంధ్ర పంచాయతీ అది వేరే అంశం. అట్లా 2014 తెలంగాణ వచ్చిన తర్వాత 2014 బేస్ డాక్యుమెంట్ ఒకటి తయారు చేయాలనేటువంటి ఆలోచన. ఎంత గొప్ప ఆలోచన మనకు వస్తుందా? తెలంగాణ రాష్ట్రానికి ఒక బేస్ డాక్యుమెంట్ చేయాలి. అప్పుడు అనుకున్నప్పుడు వారికి ఏమైందంటే కబ్జా మీదకి పోయినప్పుడు మనం సర్వే నెంబర్ ఒక్క ఉంటుంది, కబ్జా ఒక్క ఉంటుంది, కాంట్రవర్సీ బాగున్నది, ఏం చేద్దాం అన్నప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా సర్వే చేస్తే మాత్రమే రికార్డు బేస్ డాక్యుమెంట్ తయారు చేయడం సాధ్యమవుతుంది అనేటువంటి ఒక డిస్కషన్ వచ్చింది. అప్పుడు వారు ఏమన్నారంటే చాలా గ్రామాలల్లో చాలామంది భూములు ఉంటాయి, వదిలిపెట్టిపోతారు, కబ్జాలు ఒకరు ఉంటారు, వాడు అమెరికాలో ఉంటాడు, వాడి భూమికి ఇక్కడ సేఫ్టీ లేదు, మరి ఏం చేయాలి అంటే 12 సంవత్సరాలు 9 సంవత్సరాలు నీకు కబ్జా కాలంలో రాగానే వానికి కూడా మనం ఏదో కౌలుకు తీసుకునే దాని కింద వానికి రైట్స్ క్రియేట్ చేసి ఇదంతా నడుస్తుంది. కాబట్టి అసలు కబ్జా కాలం ఎందుకు ఉండాలి? నాది ల్యాండ్ బై, నేను 5 రోజులు ఉంటున్నా, నేను గజ్వేల్ రిప్రజెంట్ చేస్తున్నా, సిద్దిపేట నా సొంత ఊరు, నేను గజ్వేల్ కూడా 20 ఎకరాలు కొనుక్కున్నా, మరి నా 20 ఎకరాలకు సేఫ్టీ ఎట్లా? ఒక డిస్కషన్ వచ్చినప్పుడు కేసీఆర్ గారు అనేది ఏంటంటే నా భూమి కొనుక్కున్నప్పుడు నాకు సేఫ్టీ ఉండాలి కదా, ఈ కబ్జా కాలం అని చెప్పేసి పెట్టి వీడు 10 ఏళ్ళు 5 ఏళ్ళు ఉంటే వీనికి ఏదో వస్తుంది అనే డిస్కషన్లో అసలు కబ్జా కాలం తీసేది ఎవడు కొనడో వాందే భూమి అనేది పాయింట్. దాంట్లో నుంచి వచ్చినప్పుడు అవును వాస్తవమే కదా, మరి భూమి కొన్నడైతే ఓనర్ వాడే అవుతాడు కదా, కాబట్టి ఒక సపరేట్ ఆన్లైన్ చేసేసి ఒకసారి ధరలోకి ఎక్కిన తర్వాత వానికి సెక్యూరిటీ ఉండాలి, ఏడ ఉన్నవాడు ప్రపంచాలు వాని భూమి వానికి ఉండాలి అనే డిస్కషన్లో ఒక యాప్ డెవలప్ చేస్తుంది ధరణి అనేటువంటిది. ఒక అప్లికేషన్ డెవలప్ చేసినప్పుడు కంప్యూటర్లో కంపల్సరీ దాంట్లో ప్రాబ్లమ్స్ వస్తాయి. ఎనీ కంప్యూటర్ నువ్వు ఏ అప్లికేషన్ తయారు చేయాలి సాఫ్ట్వేర్ వాళ్ళకి అర్థమవుతుంది. ఏమైందంటే ఆ ప్రాబ్లమ్స్ నీకు వచ్చినప్పుడు మళ్ళీ దానికి రెమెడీ ఇస్తారన్నాడు. నీకు ఇట్లా ఇట్లా అనుకున్నాం కదా, మరి ఇది అయితే లేదండి ఈ అప్లికేషన్ అన్నప్పుడు అట్లా నా సార్ ఇది యాడ్ చేస్తామని ఒకటి యాడ్ చేస్తుంటారు. ఆ క్రమంలో ధరణికి సంబంధించినటువంటి అప్డేషన్ జరుగుతున్నటువంటి క్రమంలో కొద్దిగా ప్రాబ్లం అనేటువంటి మాట వాస్తవం. నేను కూడా దాన్ని పర్సనల్గా చూసినా నాకు కూడా 1-2 ఉండే ఇష్యూస్, నాకు కూడా ప్రాబ్లం ఉండే. ఎగ్జాంపుల్ ఒక ప్రాబ్లం చెప్తా. వీళ్ళు ఏం చేసిర్రు అంటే ఒక సర్వే నెంబర్లో గవర్నమెంట్ ల్యాండ్ ఉంది, అదే సర్వే నెంబర్లో పట్టా ల్యాండ్ కూడా ఉంటుంది. గవర్నమెంట్ ల్యాండ్ ఒక సర్వే నెంబర్ ఉండగా ఆ సర్వే నెంబర్ మొత్తం ప్రోబిటెడ్లో పెట్టిరు. అంటే పెట్టిరు ఇన్ ద సెన్స్ కింద ఉన్నటువంటి అధికారులు పెట్టిన అర్థం కాదు. సర్వే నెంబర్ కొట్టగానే ఆ సర్వే నెంబర్ మొత్తం ప్రైవేట్లోకి వెళ్ళిపోతుంది. సర్వే నెంబర్ని స్ప్లిట్ చేసి సగం గవర్నమెంట్ ల్యాండ్ ఉన్న కాడికి గవర్నమెంట్ ల్యాండ్లో పెట్టి ప్రోబిటెడ్లో పెట్టి మిగిలిన పట్టా ల్యాండ్లోకి వచ్చేటువంటి అప్లికేషన్ అప్పటికి దాంట్లో డెవలప్ కాదు. లేదు అదే అంటున్నా, ఒక అప్లికేషన్ సాఫ్ట్వేర్లో డెవలప్ చేసినప్పుడు ఒక ప్రాబ్లం వచ్చిన తర్వాతనే నీకు దానికి మళ్ళీ రెమెడీ దోలాడతారు ఎవరైనా సరే. ఒకటేసారి అన్ని చేయడానికి రాదు, ఏ అప్లికేషన్లో సాధ్యం కాదు. అరే ఇట్లా కొడితే ఇట్లా రావట్లేదు అన్నప్పుడు మళ్ళీ దానికి పంపించగానే దాని మీద డెవలప్ చేసి మళ్ళీ యాడ్ చేస్తారు. అట్లా ఒకటొకటి సమస్యలు వస్తూ ఉంటే దాన్ని యాడ్ చేసుకుంటూ పోవడంలో కొద్దిగా డిలే అన్నమాట వాస్తవం. ఇప్పుడు నేను చెప్తున్నా కదా, మళ్ళీ ఏం చేసేది అంటే సార్ నాది పట్టా ల్యాండ్, నాది ప్రొహిబిటెడ్లు ఉన్నది, ఇగో నేను 1954 నుంచి మొత్తం ఇగో నా డేటా ఇదని చెప్పి డాక్యుమెంట్ సబ్మిట్ చేస్తే మళ్ళీ కలెక్టర్ దాకా ఫైల్ పోయి కలెక్టర్ అవును కదా అని చెప్పి సంతకం పెట్టి తీస్తే అప్పుడు ప్రొహిబిటెడ్ లిస్ట్కి వెళ్ళి ఇలా తీసేసేది. కానీ అప్పుడు ఏమవుతుంది, ఒక 400 ఎకరాల సర్వే నెంబర్ ఉంది ఒకటి ఎగ్జాంపుల్, దాంట్లో ఒక 50 ఎకరాలు గవర్నమెంట్ ల్యాండ్, 350 ఎకరాలు పట్టా ల్యాండ్. 350 ఎకరాలలో ఎంతోమంది 35 మంది 40 మంది 50 మంది ఊరు పట్టేదారులు. అప్పుడు ఏమైందంటే ఈ 35 మంది 40 మంది ఉంటే కనుక ఎవరికి వాడు ఇండివిజువల్ ఫైల్ రన్ చేసుకొని ఇండివిజువల్గా దానికి వెళ్ళి బయటకు తీసుకొచ్చుకోవాలి. నాకు తెలుసు కాబట్టి నేను పోయినా పెట్టినా కలెక్టర్ కాడికి పోయింది చెప్తే కలెక్టర్ చూసిండు తీసేసిండు. కానీ అక్కడ అప్లికేషన్ ఎట్టు ఉండాలి, పట్టా ల్యాండ్ కిందకు ఉండాలి, గవర్నమెంట్ ల్యాండ్ ఆ స్ప్లిట్ కావాలి. అది ఇప్పుడు రెమెడీ దొరికింది, ఇప్పుడు అడ్జస్ట్ అయ్యింది. ఈ గ్యాప్లు ఏదైతే 1 ఇయర్లో వచ్చినటువంటి ఇట్లాంటి ఇష్యూస్ చాలా ఎగ్జాంపుల్ ఒకటి చెప్పినాను మీకు, ఇట్లా కొన్ని ఉన్నాయి, ఒక 20-30 దాకా ఉండే కొన్ని అప్లికేషన్. ఇవన్నీ ఒకటి సార్ట్ అవుట్ అయ్యేసరికి టైం పట్టేసరికి ఆ 1 ఇయర్ కాలంలో పబ్లిక్ కొద్ది ఇబ్బంది పడ్డ వాస్తవం, నేను ఒప్పుకుంటాను. కానీ ఈ ధరణిలో 95% క్లియర్ అయిపోయింది. ఈ 95% క్లియర్ అయినటువంటి దాని గురించి ఎవడు నాకు మంచిగా ఉంది, అయ్యో ఇప్పుడు నా ల్యాండ్ నాకు పట్టదారు పుస్తకాలు వచ్చినాయి, ఏడ ఉన్న నా ల్యాండ్ నాకే ఉంటుంది, నేను రిజిస్ట్రేషన్ కానీ పోతే అదే ఎంఆర్ఓ ఆఫీస్ ఆడనే స్పాట్లో 1 నిమిషంలో పెట్టేసి వస్తున్నాం. ఇంతకుముందు రిజిస్ట్రేషన్ ఆఫీస్కి అక్కడ పోయి మళ్ళీ ఆడ తీసుకొచ్చి ఆ డాక్యుమెంట్ని ఎంఆర్ఓ ఆఫీస్ ఇస్తే మళ్ళీ ఆయన మ్యూటేషన్ చేసి అంత ప్రాసెస్ కదా, ఏం లేకుండా ఒక సెకండ్లో అయిపోతున్నాయి. ఈ మంచిగా ఉన్నటువంటి 95% 96% వరకు అయిపోయినటువంటి దాని గురించి ఎవరు చెప్పలేదు. కొన్ని ప్రాబ్లం ఉండే, ఏం ప్రాబ్లం ఉండే అంటే ఒక 2% వరకు ఒకటే ల్యాండ్ మీద లీగల్ ఇష్యూస్ ఉంటాయి కదా, నీది నాదని కొట్లాడుతున్నాం, అవన్నీ పార్ట్ బిలో పెట్టారు. అది ఒక 2% ఉంది, 95-94 దాకా అయిపోతే ఒక 2% అవి ఉంది. మిగిలినటువంటి 2% 3% ఇష్యూస్. బట్ ఈ 2% 3% ఇష్యూస్ ఉన్నది బాగా ప్రాపగండ అయింది తప్ప మంచిగా అయినటువంటి ప్రాపగండ జరగలేదు. కానీ అసలు ధరణి మంచిది, నేను ఇప్పుడు కూడా చెప్తాను 100%. ఎక్కడనో అమెరికాలో ఉన్నవాళ్ళు, లండన్లో ఉన్నవాళ్ళు, వాళ్ళ తాతల జమాన్లే వాళ్ళకే తెలియదు, వాళ్ళు వచ్చి ఊరే ఇది మాదని కొత్త ఫిట్టింగ్లు పెట్టిండ్రు. అట్లా రాలేదు. నేను చెప్తా. ప్రాబ్లం ఏంటంటే ఇప్పుడు వెనకటి యాదవ సోదరులు ఉండే,
ఎగ్జాంపుల్ నా దగ్గర కూడా ఇష్యూస్ వచ్చినాయి కూడా చెప్తున్నా. తుంగతుర్తి నియోజకవర్గంలో కూడా యాదవ్ సోదరులు ఎక్కువనే ఉంటారు. ఓ దగ్గర అప్పుడు గొర్రెల పెంపకానికి దానికి దీనికి సంబంధించి వాళ్ళు డబ్బులు జమ కాగానే జనాలు భూములు కొనుక్కుంటారు కదా. భూములు కొనుక్కున్నారు. కొనుక్కొని ఏం చేసి బుచ్చన్న కా నుంచి గాదర్ కిషోర్ కొనుక్కున్నాడు. కొనుక్కున్న తర్వాత ఏం చేయాలి, నేను దాన్ని రిజిస్ట్రేషన్ ఆఫీస్లో రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి. ఆ రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ తీసుకపోయి ఎంఆర్ఓ ఆఫీస్ ఇచ్చి ఈ బుచ్చన్న గారి దగ్గర నుంచి 5 ఎకరాలు నేను కొనుక్కున్నా కాబట్టి నా పేరు మీకు మార్చండి, ఇది రిజిస్టర్ డాక్యుమెంట్ అని సబ్మిట్ చేయాలి. అప్పుడు అది మొత్తం వెరిఫై చేసుకొని వాస్తవమైన ఉన్నదని చెప్పేసి నీ పేరు తీసేసి పట్టాదారు కాలంలో నా పేరు రాయాలి. ఇది ప్రాసెస్. అప్పుడున్నటువంటి నిరక్షరాస్యత ప్రాబ్లమో లేకపోతే ఊళ్ళల్లో ఏముంటుంది పెద్ద మనిషి ఏం చెప్తుంది నడిచే కాలంలో బుచ్చన్న కాంచి నేను కొనుక్కున్న తెల్ల కాగితం మీద 5 ఎకరాలు కొనుక్కున్నాను, నీకు పైసలు ఇచ్చేసి ఇక కాగితం నా దగ్గర పెట్టుకొని భూమి నా దగ్గరనే ఉంది. భూమి మీద కబ్జాలు నేనే ఉన్నా, భూమి నా దగ్గరనే ఉంది. మా కులను మీద పుట్టిన వ్యవసాయం చేసుకుని ఏదో చేస్తున్నా, నువ్వు రావట్లే వీడి దిక్కు తెల్ల కాగితం పట్టుకొని కూర్చున్నా. మరి ఇంట్లోనే ఉండనిద్దామా? ఎక్కడో దగ్గర సార్ట్అవుట్ కావాలి కదా. అప్పుడు పోయినప్పుడు ధరణిలకి ఉన్నటువంటి రికార్డ్స్ని ధరణిలకు ఓడ ఎంటర్ చేయాలి, రెవెన్యూ డిపార్ట్మెంట్ ఎంటర్ చేయాలి. రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళ పేరు ఉంది, బుచ్చన్న పేరు ఉంది. అంటే వీళ్ళు పట్ట చేయించుకోవాలి, దాని మీద పట్ట లేదు, మ్యూటేషన్ లేదు. ఇష్యూ అదే నేను చెప్పేది. రెవెన్యూ డిపార్ట్మెంట్కు నువ్వు పోయి నీ డాక్యుమెంట్ సబ్మిట్ చేస్తే నా పేరు ఎక్కితే పంచాయతీ లేదు. రెవెన్యూని ఏమన్నాడు, కేసీఆర్ గారు ఇచ్చినటువంటి డైరెక్షనో లేకపోతే రెవెన్యూ ఆఫీస్ ఇచ్చిన డైరెక్షనో మీ దగ్గర ఉన్నటువంటి రికార్డ్స్ను ఆన్లైన్ చేయమన్నారు. ఆన్లైన్లో కొట్టాడు, వాళ్ళ పేరు చేయాలి రెవెన్యూడు. బుచ్చన్న పేరే కొట్టాలి కదా, నీ పేరే ఉంది కాబట్టి అనకాడ బుచ్చన్న పేరు కొట్టాడు. కొట్టినప్పుడు ఏం చేస్తారు, సరే బుచ్చన్న ఉన్నాడో పోయిండో ఆయన కొడుకో మనవాడో ఇంకోటి ఏదో వాళ్ళకి ఇవాళ ఇక్కడ ఉన్నాడు కూడా ఫోన్ చేసి, సరే నీ పేరు వస్తుందిరా, మీ నాన్న పేరు వస్తుందిరా, వచ్చింది ఏదో చూడరా. ఇట్లాంటి పొరపాట్లు జరిగినటువంటి మాట వాస్తవం. కానీ ఏంది, దానికి ఒక పెద్ద నిర్ణయం జరిగినప్పుడు కింద గ్రౌండ్లో ఉన్నటువంటి చిన్న ఎంప్లాయర్స్ చిన్న ప్రజలు చేసినటువంటి వాటిని కూడా అది కేసీఆర్ గారు చేసిరు లేకపోతే ప్రభుత్వం చేసి లేకపోతే గాదర్ కిషోర్ గారు చేసినట్టు దానికి అర్థం లేదు అంటున్నా నేను. ఇదే పొరపాటు, నేను 100% చెప్తున్నా, ఇదే పొరపాటు. అయితే ఇంకా కొంతమంది నేను చెప్తున్నా వినండి. ఈ సాదా బైనామాకు సంబంధించి అంటే తెల్ల కాగితం మీద రాసుకోరు, నేను రిజిస్ట్రేషన్ చేయించుకున్నా, రిజిస్ట్రేషన్ కాగితం దగ్గర పెట్టుకున్నా, అది కూడా పోయి సబ్మిట్ చేసి మ్యూటేషన్ చేసుకోలే తెలియక అట్లా ఆగిపోయింది. దానికి ఏం చేసిన కేసీఆర్ గారు అంటే 2 సార్లు సాదా బైనామా ఉన్న వాళ్ళు రెవెన్యూ డిపార్ట్మెంట్లో పెట్టి మీరు చేయించుకోండి, రూపాయి కట్టాల్సిన అవసరం లేదు అని చెప్పి ఫ్రీగా అసెంబ్లీలో కూడా మాట్లాడండి. మరి రౌండ్ రియాలిటీ ఎందుకు రాలేదు? అది జరిగినాయి మా దగ్గర. అయితే ప్రాబ్లం ఏంటంటే సాదా బైనామాలు వచ్చినప్పుడు సాదా బైనామాల ద్వారా చేసుకున్న లక్షల డాక్యుమెంట్ ఉన్నాయి, కోట్ల రూపాయలు గవర్నమెంట్కి రావాల్సినవి కూడా లాస్ అయినాయి. పైసలు కట్టి చేయించాల్సిన ఫ్రీగా చేసుకున్నాడు కదా, 2 సార్లు ఇచ్చింది కేసీఆర్ గారు. అయినా నువ్వు చేసుకోకపోతే దానికి మనం ఏం చేస్తాం అంటున్నా. గవర్నమెంట్ ఒక అవకాశం ఇచ్చినప్పుడు అది చేసుకోవాల్సిన బాధ్యత నీది కదా. నీకాడ సాదా బైనామా నేను కొన్నాన సంగతి నీకు నాకు తెలుసు, రెవెన్యూకి తెలియదు కదా. రెవెన్యూ ఇల్లు తిరిగి అడగదు నీకాడ సాదా బైనామా ఉందని, మనం కదా చేసుకోవాల్సింది. 2 ఈ డాక్యుమెంటేషన్ ఏదైతే నాకు రిజిస్టర్ డాక్యుమెంట్ ఉన్నా మ్యూటేషన్ చేసుకోలేదు, దానికి కూడా గవర్నమెంట్ ఆప్షన్ ఇచ్చేసింది, మ్యూటేషన్ పెట్టుకోండి అని చెప్పేసి. ఏది ధరణి వచ్చినాక అంటే. కాకపోతే అక్కడ ఏం జరిగింది, అదే బుచ్చన్న పేరు మీద కనుక అట్లనే ఉంటే రెవెన్యూ రికార్డ్ ఆన్లైన్లో నీ పేరు వస్తే నీ దగ్గర వచ్చి నేను కొన్నా కదా, నేను పోయి అప్లై చేయగా నా పేరు మీకు మారుతుంది. నేను నా పేరు పెట్టుకుంటానికి పోయే లోపే నువ్వు దొంగసాటుకి ఇంకొక అమ్మినావు అనుకో, అది మళ్ళీ సివిల్ కోర్టుకు పోతుంది. ఇది తేడా. కానీ ఇక్కడ చాలా మీకు అంటే గ్రౌండ్ రియాలిటీతో మాట్లాడుతున్నారు. పొద్దున్న లేసి నాకు ఇష్యూస్ వస్తున్నాయి కాబట్టి అనుభవం ఉన్నప్పుడు అనుభవం చాలా గ్రౌండ్ రియాలిటీతో మాట్లాడుతున్నారు. మరి రైతు బంధు ఇచ్చినప్పుడు చెక్ చేయాలి కదా. కాంగ్రెస్ వాళ్ళు చెప్తున్నమాట, కొండలకు గుట్టలకు భూమి కన్వర్ట్ అయిపోయింది, అది కోళ్ళఫారాలు రియల్ ఎస్టేట్ని ఎట్లా ఇస్తారు గుండు గుత్తగా? సుమారుగా 6 నుంచి 10,000 కోట్ల రూపాయల అంచనా. నేను చెప్పే పాయింట్ అది. రెవెన్యూ రికార్డ్ని బేస్ చేసుకొని మనం రైతు బంధిస్తాం. ఎగ్జాంపుల్ రెవెన్యూ రికార్డ్ని బేస్ చేసుకొని రైతు బంధిస్తాం. బుచ్చన్నకు 5 ఎకరాలు ఉంది అనేది రెవెన్యూ రికార్డు నాకు ఇచ్చిండ్రు. అక్కడ బిచ్చన్న ఇల్లు కట్టకుండా ఇంకో ఫ్యాక్టరీ పెట్టిన అనేటువంటి రిపోర్ట్ అక్కడ లేదు కదా. స్టడీ చెప్పి ఎందుకు చెప్పి అదే నేను చెప్పే పాయింట్ అదే. నీకు పాయింట్ ఏంటంటే రైతుకు ప్రభుత్వం ఇచ్చేటువంటి వెసులుబాటుకు మధ్యన ఎవరిని అధికారిని ఇన్వాల్వ్ చేసినా మళ్ళీ గతంలో ఉన్నటువంటి పరిస్థితులే వస్తాయి. ఎట్లుంటుందంటే ఎవ్రీ ఇయర్ నీకు వికలాంగునికి పెన్షన్ ఇస్తారు కదా, మనకి ఇస్తారు కదా, ఎవ్రీ ఇయర్ రెన్యువల్ చేసుకోవాలి సర్టిఫికేట్. ఆయన ఎవ్రీ ఇయర్ హాస్పిటల్కి పోవాలి, ఎవ్రీ ఇయర్ ఆ డిఆర్డిఓ లేదో అది పెడతారు, అది పెట్టినప్పుడు అడిగి పోయి కూర్చోవాలి. ప్రాబ్లం సతాయిస్తారు. అదే డాక్టర్ అదే డిపార్ట్మెంట్ ఒకసారి 30% ఇస్తుంది, ఒకసారి 60% ఇస్తుంది, ఒకసారి 50% ఇస్తుంది. కొన్ని డిస్టర్బెన్సెస్ ఉంటాయి. అప్పుడు ఏమవుతుందంటే ఇక లోపల జరిగేవి అవి ఇవి ఉంటాయి కొన్ని. అట్లాంటివి రావద్దు ఇబ్బంది అంటే డైరెక్ట్ ఉండాలని చెప్పి ధరణి తీసుకొచ్చి డైరెక్ట్ ఎంఆర్ఓ దగ్గరికి పోయి అప్లికేషన్ పెడితే నీ పేరు మీద ఎక్కాలి. అంతకుముందుకు నువ్వు రిజిస్ట్రేషన్ చేయించుకొని పెడితే కూడా మ్యూటేషన్ చేసేందుకు ఎకరం ఎంత నడుస్తుంది, నాకెంత ఇస్తావు, నీకెంత ఇస్తావు అనేటువంటి బాగా ఒక లంచాలు నడిచేది. దాన్ని కట్టుకొడుతందుకు కేసీఆర్ గారు చేసినటువంటి ప్రయత్నం.
ఇక్కడ కూడా చేసింది ఏంటి అంటే రైతు బంధు డైరెక్ట్ నేను రైతుకి వేయాలన్నప్పుడు నాకు రెవెన్యూ డేటా అందుబాటులో ఉన్న దాన్ని బట్టి నీ అకౌంట్ నెంబర్ తీసుకొని నీకు వేయాలనేటువంటిది ఒక అంచనా. ఇప్పుడు ఒకవేళ నేను రెవెన్యూలు పోయి చెక్ చేయరి లేకపోతే ఏ వాళ్ళు పోయి ఆయన పంట వేసిన చూసి రాపోరు అన్నామనుకో ఏం చేస్తాడు? నేను బుచ్చా నన్ను పంట వేసినాను రాయాలంటే ఏదో చెప్పు లావు వేసినాను రాస్తా, లేకపోతే వేయలేదని రాస్తా. మళ్ళీ ఈ ఇట్లాంటి వాతావరణం రావద్దు అనే ఉద్దేశంలో చేసిన ప్రయత్నం తప్ప ఎవరైనా సరే పాలకునికి నువ్వున్నా నేనున్నా ఒక పరిపాలన చేసేటువంటి పొజిషన్ కోరుకోరు అట్లా అంటలేను. బుచ్చన్న గారు ఒకటే పాయింట్ నాది, మనం నిజంగా ప్రజలకు సర్వీస్ చేయాలనుకున్నప్పుడు మనం మాత్రం గుట్టలో కొండలకి అనుకుంటామా? కానీ అధ్యయనం చేయాలి కదా. అదే అంటే నేను ఏమంటున్నా, ఫస్ట్ టైం చేసినావు తర్వాత వచ్చినటువంటి కంప్లైంట్లు బేస్ చేసుకుని అన్ని కట్ చేసుకుంటూ పోయారు కదా. చాలామంది వాళ్ళు కూడా కొద్దిమంది స్వతంత్రంగా సార్ మాది ఎప్పుడో ప్లాన్ కన్వర్షన్ అయినందుకు కొద్ది పొరపాటున ఎక్కినట్టుంది సార్ అని చెప్పి చాలామంది సరెండర్ చేసిన వాళ్ళు కొద్దిమంది ఉన్నారు. కొద్దిమంది సరెండర్ చేయకపోవచ్చు, కొద్దిమందిని దొరకబడిన తర్వాత అందరు తీసేసి పక్కకు పెట్టేసి అట్లేం లేదు. తర్వాత మారిన వ్యవస్థ. ధరని ఒకటి, అందుబాటులో లేరు అనేది 2, ఉన్నోళ్ళకే ఇస్తున్నారు అనేది 3. బీఆర్ఎస్ ఓడిపోవడానికి ప్రధానమైన కారణం ఈ 3 కూడా ఉన్నట్టు మీరు అంగీకరిస్తారా? లేదు లేదు, తప్పదు. ఎందుకు తప్పంటున్నంటే ఉండడము ఉండకపోవడం అనేటువంటి చాలామందికి ఈ ల్యాండ్లకు సంబంధించినటువంటి కన్ఫ్యూజన్ కూడా ఉన్నది. మీరు నమ్మరు, 25 ఎకరాలకు మించి ఉన్నటువంటి వారి పర్సంటేజ్ తెలంగాణ రాష్ట్రంలో 2%. మీరు కావాలంటే డేటా తీసుకోండి, మళ్ళీ దాని మీద సపరేట్ సబ్జెక్ట్ పెట్టినా నేను వచ్చి కూర్చుంటా మాట్లాడదాం. జస్ట్ 2%, 25 ఎకరాలకు మించి ఉన్న వాళ్ళటువంటి లెక్క. కేసీఆర్ గారు రైతు కులంగా రైతు మనిషిగా చూసినప్పుడు దీంట్లో తక్కువ ఎక్కువ కులం మతం అనేటువంటి ఇన్వాల్వ్ చేయకుండా రైతును రైతుగా చూద్దాం అని ఇచ్చినప్పుడు ఏమైంది అంటే ఒక 14,000 కోట్లు ఇవ్వాల్సి వచ్చిన పరిస్థితి ఉంటే టోటల్ ల్యాండ్స్కి. మీరు చెప్పినటువంటి ఎక్కువనికి ఇచ్చారు అనేది తక్కువ చేస్తే కూడా మేజర్ గ్యాప్ లేదు, జస్ట్ 1,200-1,300 crores. అంటే 14,000 కోట్ల నేను జస్ట్ అంటే 1,000-1,200 కోట్లు తక్కువ నానొచ్చు. నా ఉద్దేశం 14,000 కోట్లలో చూసినప్పుడు అది నాట్ ఈవెన్ 10%. దీని గురించి మనం సపరేట్ బైఫర్గేట్ చేసి నువ్వు వేరు నేను వేరు అని చెప్పుడు ఎందుకు? రైతందరూ ఎవరైనా రైతే కదా, అందరికి ఇచ్చేయండి. వాళ్ళు ఒక సెటిల్ అయ్యి కొద్దిగా బెటర్గా అవుతారు అన్నప్పుడు అప్పుడేదైనా మనం రూల్స్ కండిషన్స్ గురించి ఆలోచిద్దాం, కానీ ఫస్ట్ అయితే దీన్ని క్యారీ చేయండి అనేటువంటి ఒక మంచి ఉద్దేశాన్ని ఇచ్చింది కేసీఆర్ గారు. ఇప్పుడు నిజంగా ఆ లెవెల్ ఉన్నటువంటి వాళ్ళు కాంగ్రెస్ పార్టీ నాయకులు, ఇప్పుడు ఉన్నటువంటి మంత్రులు, ఎమ్మెల్యేలు అందరికీ వస్తున్నారు కదా రైతు బంధు. మరి ఒకళ్ళని వచ్చి నేను బాగానే ఉన్నా నాకెందుకు రైతు బంధు రిటర్న్ చేసిరా? మరి చేయలే కదా. ఒకటి ఇంకో అంచనా కూడా నేను మీకు బుచ్చన్న గారు ఓపెన్గా చెప్తా. ఉన్నోడు ఏమంటాడంటే అంటే ఏంది గవర్నమెంట్ సొమ్ము అంటే ఏమైనా ఎస్సీ ఎస్టీ బీసీ మైనా అట్లేనా? ఇంక మీతో ఇవ్వలేరా? వాళ్ళకే రైతు బంధు, వాళ్ళకే కళ్యాణ లక్ష్మి, వాళ్ళకే పింఛన్లు అంటే మేము పన్నులు కడతలేమా, మేము లేమా, మాకేం ఉండదా గవర్నమెంట్ నుంచి అనేటువంటి ఒక ఒపీనియన్ అనేటువంటి తీవ్రంగా చర్చ జరిగింది. పెట్టే ముందు సార్ దగ్గర జరిగిన అంటలేను, ఆల్రెడీ గ్రౌండ్ బీసీలే నానే రాష్ట్రం అంటే మేము లేమా అనేటువంటి ఒక చర్చ వస్తుంది కదా. అంటే అన్ని వర్గాలని సమానంగా మెయింటైన్ చేయాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వాల మీద ఉంటుంది. మీరు ఆ క్రమంలో చేసుకున్నటువంటి కొన్ని నిర్ణయాల వల్ల జరిగినటువంటి తప్ప అది నష్టం కాదు, మంచిగా కదా అంటే పెట్టుబడి సాయం చేస్తే చాలా ఇప్పుడు అది మంచిదే. అంటే మీరు చెప్తున్నారు ఈర్ష్యా గుణం ఉండి నాకే తీయాలి వానికే తీయొద్దని నువ్వు ఈర్ష్యా గుణంతో ఆలోచిస్తే దానికి కేసీఆర్ గారు ఏం చేస్తారు? సార్ ఓకే, చాలా అంటే దీంట్లో మీరు అనేది గవర్నమెంట్గా 10 ఏళ్ళు కేసీఆర్ స్కీములు వాటి వెనుక జరిగింది ఏమిటో చెప్తున్నాను. ఇంత తెలంగాణను అర్థం చేసుకున్న కేసీఆర్ మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో సరే మీరు అనేది 1% అనుకుందాం, లోక్సభ ఎన్నికల్లో 8 నియోజకవర్గాలు డిపాజిట్ రాలేదు. ఏమిటి రీజన్ ఏమిటి? అంటే నేను వ్యక్తిగతంగా అబ్జర్వ్ చేస్తే నాకు అర్థం, నా వ్యక్తిగతమైన అభిప్రాయం, ఈసారి జరిగినటువంటి ఎన్నిక మోడీ యాంటీ మోడీగా జరిగింది. మొత్తం భారతదేశ వ్యాప్తంగా నేను చెప్పే పాయింట్ మోడీ యాంటీ మోడీగా జరిగింది. నేను మొదటి నుంచి నా దగ్గర ఉన్నటువంటి వర్గాలతో చాలామందితో చెప్తున్నా, బీజేపీకి ఈసారి పూర్తిస్థాయి మెజార్టీ రాదు, కూటమినే వస్తుంది తప్ప. అంచనా తెలుస్తుంటుంది కదా. అక్కడ కూడా ఏమైపోయింది నార్త్లో కూడా అంటే ఏంసేపు దేవుడు దయ్యం ముచ్చట చెప్పినప్పుడు డెవలప్మెంట్ లేదు, రూపాయలు చేస్తూ లేదు అనేటువంటి ఒక డిస్కషన్ మోడీ మీద స్టార్ట్ అయ్యింది. ఇన్ని సంక్షేమ కార్యక్రమాలు చేస్తేనే మన పరిస్థితిలో ఉంటే ఎంతసేపు దేవుని ముచ్చట ఎప్పుడు తిరుగుతుంది తప్ప ఆయన చేసిన సంక్షేమ కార్యక్రమం లేదు కాబట్టి అప్పుడు స్టార్ట్ అయింది. కానీ ఆ అయోధ్య అనేది దూరంగా ఉన్న మనలో కొద్దిగా ఇక్కడ సౌత్లో కొద్దిగా అంటుకుంది సార్. దాంతో మోడీకి ఇక్కడ కొద్దిగా వర్కౌట్ తెలంగాణలో పర్టికులర్ తెలంగాణ అయినా ఈవెన్ నీకు ఆంధ్రాలో కూడా తీసి పడేస్తట్టు లేదు కదా. చంద్రబాబుకు సపోర్ట్ దొరికినట్టే కదా, ఆయనకు వచ్చిన సీట్లు అయితే వచ్చినాయి కదా. కాబట్టి ఇక్కడ కొద్దిగా అడ్వాంటేజ్ అయ్యింది. ఆ క్రమంలో నేను అబ్జర్వ్ చేస్తే నాకు అర్థమైంది ఏంటంటే, నువ్వు మోడీ కొట్టేస్తున్నావా లేకపోతే మోడీ ఎక్కువైపోయింది అరాచకం అని చెప్పి మోడీని దింపుతుంది కొట్టేస్తున్నావా, నువ్వు ఎన్డీఏ కూటమా ఇండియా కూటమా, ఈ రెండింటి మీద ఎన్నిక జరిగింది. వీళ్ళని పట్టుకో. మనం ఏమైపోయింది ఉన్నటువంటి రాష్ట్ర పరిస్థితి దృష్ట్యా మనం బీజేపీతో కలిసి పనిచేయలేము, కాంగ్రెస్తో కలిసి పనిచేయలేము. మనకు సమాన దూరం. ప్రత్యామ్నాయం తెలంగాణకు రక్షణ కవచం లెక్క
శ్రీరాముడు అయోధ్యలో ఉండు దేవుడు ఎరుగు కానీ ఇక్కడ శ్రీరామ రక్షణ అంటే మాత్రం కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీ అనేది మన నినాదం. ఆ క్రమంలో మీరు ఆలోచన చేస్తే కేసీఆర్ గారు రెండు కూటములకు దూరంగా ఉన్నటువంటి వాళ్ళందరూ కేసీఆర్ గారు, జగన్ గారు, మాయావతి, అకాలీదళ్, బిజు జనతాదళ్, నవీన్ పట్నాయక్ ఓడిపోయింది 25 సంవత్సరాల తర్వాత. అట్లనే నీకు ఈవెన్ సిపిఎం ఇక్కడ కేరళలో, ఇంకా ఇట్లా మీరు చూస్తే కనుక ఎన్డీఏ కూటమికి సంబంధం లేకుండా పోటీ చేసినటువంటి వాళ్ళు భారతదేశ వ్యాప్తంగా ఈసారి ఆదరించబడలేదు. దాంట్లో బీఆర్ఎస్ పార్టీ అని మీ సమర్థన అంటలేదు నేను. ఎనాలిసిస్, ఒక విశ్లేషణ జరగాలి కదా, సమర్థించుకోవడానికి ఏముంటుంది. నేను ఏమంటే పబ్లిక్ ఇప్పటికి నాకు బీఆర్ఎస్ నాయకులు ఇప్పటికీ అరే పలానా దగ్గర పొరపాటు జరిగింది ప్రాక్టికల్. నేను ఏమంటున్నానంటే ఎన్నికలు ఎట్లా కొట్లాడతాం మనం? అసెంబ్లీ ఎన్నికలు కొట్లాడినా, పార్లమెంట్ ఎన్నికలు కొట్లాడినా ఇక సామవేద దండోపాయాలు ఉంటాయి కదా. ఎన్నికలు కొట్లాడడానికి ఏం చేయాలో అవన్నీ చేస్తున్నాం మనం. హానెస్ట్గా మీరు చెప్పండి బుచ్చన్న గారు, ఈ 6 నెలల కాలంలో కాంగ్రెస్ ప్రభుత్వము ఆర్ రేవంత్ రెడ్డి ఏదైనా కానీ వాళ్ళ మీద వ్యతిరేక సంబంధించినటువంటి చర్చ గ్రౌండ్లో జరిగిందా, జరగలేదా? ఈ 6 గ్యారెంట్లు అనుకో, లేకపోతే అరాచకం అనుకో, ఇష్టం వచ్చినట్టు కేసీఆర్ గారి మీద మాట్లాడు, గుళ్ళు తీసేస్తాం, కళ్ళు తీసేస్తాం, ఇది దిక్తాం, అది దిక్తాం మాట్లాడిన పదజాలం అనుకో, ఒక వ్యతిరేకమైనటువంటి డిస్కషన్ అయితే కింద గ్రౌండ్లో ఉంటాయి. కానీ ఓట్ల కాడికి వచ్చేసరికి రాలేదు. మరి ఇప్పుడు మనం చేయగలిగింది ఏముంటుంది? సమర్థవంతంగా ప్రజలకు ఎట్లా తీసుకుపోవాలి, ఎందుకు రాలేదు, ఎన్నికలు దాన్ని ఎట్లా ఎదుర్కోవాలి అనేటువంటి అదే పాయింట్ ఇప్పుడు నేను చెప్పింది. ఇండియా కూటమి అని చెప్పి అదే ఆ రెండింటి మీద మాత్రమే ఈసారి భారతదేశ ప్రజలందరూ కూడా మోడీ యాంటీ మోడీ మీద పోయారు అనేది నాకున్నటువంటి వ్యక్తిగతమైన అభిప్రాయం. నేను ముందే చెప్పిన, నేను మీకు ఇది నా పార్టీ అనాలిసిస్ అని చెప్పలేదు, నా వ్యక్తిగతమైనటువంటి విశ్లేషణ. ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ, మీ పార్టీకి సంబంధించింది ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆ సందర్భంలో గొడవ జరిగింది. మళ్ళీ ఇప్పుడు వారే మీ పార్టీలో పెద్ద స్థాయి నాయకుడు, మరి మీ ఇద్దరి మధ్య సయోధ్య ఏమైనా మాట్లాడుకున్నారా? ఉంటుంది, దానికి ఏముంటుందని తప్పు. ఆయన ఈవెన్ సెక్రటరీ సోషల్ వెల్ఫేర్ ఉన్నప్పుడు కూడా ప్రవీణ్ గారు ఏ పని చెప్పినా చేశారు, జెన్యున్ అనిపిస్తే ఏదైనా చేశారు, అట్లున్నారు. రాజకీయపరమైనటువంటి వైరుధ్యాలు రాజకీయ పార్టీలుగా ఉన్నప్పుడు ఉంటుంది తప్ప వ్యక్తిగతమైనటువంటి వైరుధ్యాలు ఏముంటుంది? సిద్ధాంతపరమైన వైరుధ్యాలు తప్ప వ్యక్తిగతమైనటువంటి వైరుధ్యాలు ఏమిటి? ఇప్పుడు నేను రేవంత్ రెడ్డి గారిని మనం అనుకుందాం. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారికి నాకేం పాలన పంచాయత, ఏమైనా గిట్టు పంచాయత? ఆ పర్టికులర్ సందర్భానికి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి వారు సిద్ధాంతపరమైనటువంటి వ్యాఖ్యలు చేస్తే నేను కూడా వ్యక్తిగతంగా మాట్లాడు, వారు వ్యక్తిగతంగా కేసీఆర్ గారినో కేటీఆర్ గారినో మా జగదీష్ రెడ్డి గారు మాట్లాడు, మనం వ్యక్తిగతంగా మాట్లాడాల్సి వస్తుంది తప్ప అట్లా సిద్ధాంతపరమైన వైరుధ్యాలు ఉంటాయి తప్ప వ్యక్తిగతంగా ఏముండవు. అది ప్రవీణ్ గారైనా రేవంత్ గారైనా ఎవరైనా కేసీఆర్ గారి డైరెక్షన్లో, కేసీఆర్ గారి నాయకత్వంలో బీఆర్ఎస్ పార్టీలో చివరి వరకు కొనసాగుతూ మళ్ళీ రేపు వచ్చే ఎన్నిక అది నెలకు వచ్చినా, ఏడాదికి వచ్చినా, 4 ఏళ్ళకి వచ్చినా అసెంబ్లీ ఎన్నికలలో విజయడంకా మోగిస్తుంది. దాంట్లో మళ్ళీ నేను ఉంటా, మళ్ళీ అసెంబ్లీలో కేసీఆర్ గారితో పాటు అడుగు పెడతా, కేసీఆర్ గారిని మళ్ళీ ముఖ్యమంత్రిగా చూస్తా. ఇది వాస్తవం. కానీ 15 మంది ఒకటని, 10 ఒకటని, 20 అని ఒకటని కాంగ్రెస్లోకి వెళ్తున్నారని, టీఆర్ఎస్ ఎల్పీ ఏకంగా అందులో విలీనమవుతుంది కాంగ్రెస్లో అని అవి నేను ఏమంటున్నాంటే కూర్చోనా, ఇవన్నీ మీరు చూసినాయి. 10 నెలలు చాలా చూసినాం మనం కూడా. కాంగ్రెస్లో కూడా 4 లేకుండే గవర్నమెంట్ ఫామ్ చేసారు. తుంగతుర్తి నాకు ఇప్పటికీ అర్థం కాదు, నాకు కూడా కొన్నిసార్లు దొరకదు పల్సు. 10 సంవత్సరాల జెండా పెట్టిన వాళ్ళు లేడు, కండు వేసుకున్న లేడు, ఓ ప్రెస్ మీట్ పెట్టిన లేడు, ధర్నా చేసిన లేడు, రాస్తారోక చేసిన లేడు. 50,000 మెజార్టీ వచ్చింది. నాకు అసలు ఇప్పటికీ నాకు ఒక ఇది కలలేకనే అనిపిస్తుంటుంది. అరే ఏంది, నేను 10 సంవత్సరాలు 24 గంటలు అందుబాటులో ఉన్నా, రాత్రి 2 గంటల వరకు నేను పబ్లిక్ 2 గంటలకు కూడా కలిసేది అవసరమైతే. ఎవరికైనా ఫోన్ చేసి చెప్తుంటే అధికారులకు చెప్పేది. మినిమం వారానికి 5 రోజులు అక్కడనే ఉండేది. తిరుమలగిరి నాయలు ఉంటే దాన్నే పడుకునేది. ఒక్క చిన్న అవినీతి చేయలేదు. ఒక వ్యాపారస్తుని, ఒక కాంట్రాక్టర్ని, ఒక వైన్ షాప్ని, ఒక ఇతర పార్టీలకు సంబంధించిన మీద కక్ష సాధించలేదు. ఒక్కటి చూపి కంప్లైంట్ 10 ఏళ్ళ ఏం చేయాలి? పక్క నేను దేని ఎమ్మెల్యే వచ్చే కొంచెం మామూలు నెలవారీగానో ఏడాదికో ఇక్కడ వివిధ వ్యాపార వర్గాలు ఒక్కటి అంటున్నా. నేను ఛాలెంజ్ చేసి చెప్తున్నా, తుంగతుర్తి నియోజకవర్గంలో వ్యాపార వర్గాలకు సంబంధించి నిజమే కిషోర్ గారు మా రైస్ మిల్ మీద ఇబ్బంది పెట్టి నా దగ్గరికి డబ్బులు తీసుకుండు, నిజమే వైన్ షాప్లో మమ్మల్ని ఇబ్బంది పెట్టి ఈ డబ్బులు తీసుకుండు, నిజమే లేకపోతే మా కాంట్రాక్టులను సతాయించి నీ పర్సెంటేజ్ పంపవా అని అన్నాడు. నా దగ్గర రోడ్లు పడ్డాయి, చెక్ డ్యాములు పడ్డాయి, వైన్ షాపులు ఉన్నాయి, రైస్ మిల్లులు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి కదా. ఒక్కరితో చెప్పి నేను రాజకీయాలకి విరమించుకుంటాను. 10 సంవత్సరాల కాదు, ఇన్ని తెలివితేటలు ఉన్నాయి, ఇన్ని విషయాలు మాట్లాడుతున్నారు కదా. మీ నియోజకవర్గంలో ఏం జరుగుతుందో మీకు తెలియలేదా? ఓడిపోతున్న అంచనా లేదా? అట్లా కాదు. అంటే ఇది వేవ్ అనేటువంటిది వచ్చినప్పుడు ఒక నియోజకవర్గానికి పరిమితం కాదు. ఇప్పుడు ఏమవుతుంది అంటే ఎగ్జాంపుల్ పక్కన ఆలేరు, పక్కన భువనగిరి, పక్కన 20 ఎకరాల పాలకుర్తి, ఈ పక్కన నకరేకల్, ఇవన్నీటి ఇంపాక్ట్ కూడా మన మీద పడుతుంది ఒక్కోసారి. అవే వాళ్ళకి ఇళ్ళకు చుట్టాలు, వాళ్ళకి ఇళ్ళకు వచ్చి పోలు ఉంటాయి కదా. ఈసారికి ఎందుకు కాంగ్రెస్ అంటారు కదా, ఈసారికి ఎందుకు కాంగ్రెస్ అంటారు కదా, ఏం ఒకసారి అటు ఇద్దామంటారు కదా అని ఒక చర్చ వచ్చినప్పుడు నువ్వు ఏం చేసినా గెలవు ఇక. బట్ ఇట్లా కింద గ్రౌండ్ ఇట్లా జరుగుతుంది అనేటువంటిది మాకు చేరడంలో మాత్రం మేము విఫలమైంది. అది మాకు చేరాలి, న్యాయం చేరలేదు. కానీ ఒక అందుకనే ఇందాక నేను చెప్పింది, ప్రతిసారి పబ్లిక్ని
ప్రజాప్రతినిధులు మోసం చేశారు, కానీ పబ్లిక్ ప్రజాప్రతినిధులను ఈసారి మోసం చేయడానికి అందుకనే చిన్న స్మెల్ రాలే. అరే మనం ఓడిపోతట్టున్నాము, లేకపోతే మనకు నెగిటివ్ కనపడుతుంది అనేది అర్థమైంది. ఇప్పుడు కేసీఆర్ గారు మీటింగ్ పెట్టినాం, బంపర్ హిట్. కేటీఆర్ మీటింగ్, హరీష్ రావు గారు మీటింగ్, నేను గ్రామాలకు తిరిగితే అరే ఇంతకంటే ఎక్కువ ఉంది సార్, మీరు మా ఎవరు నియమాన్నారు, ఎవరు జరుగుతారు, తుంగతుర్తిలో ఫ్యాక్షన్ కొట్లాడుతుండే, ఇయ్యాటి వరకు ఒక పంచాయతీ ఒక కొట్లాడలేదు, అక్రమ కేసులు లేవు, ఇంతకంటే గొప్పగా ఉంటుంది సార్, చాలా ప్రశాంతంగా ఉన్నాం. 24-25 ఎగ్జాక్ట్ ఐడియా లేదు నాకు, మర్చిపోయాను. దసరా జరగకపోతున్నాయి నా దగ్గర 154 గ్రామ పంచాయతీలు నాకు కొత్తగా ఏర్పడ్డ తర్వాత కూడా. నేను మొదటిసారి ఎమ్మెల్యే చేసినప్పుడు 25-26 గ్రామాల్లో దసరా పండుగ బ్యాన్, గొడవలు అయితే అని చెప్పి. అంతకుముందు ఫ్యాక్షన్ కొట్టాలి కదా, ఆ ఊళ్ళలో దసరా చేయొద్దు, గవర్నమెంట్ పోలీస్ నిర్వహించినటువంటి పరిస్థితి. నేను ఒక సంవత్సరం అయిపోయిన తర్వాత 26 గ్రామాలలో తర్వాత నేను ఒక్కొక్క సంవత్సరం అయిపోయిన తర్వాత నేను ఏందిరా అంటే ఇట్లా ఎందుకుంటుంది అట్లా, మనమే కదా ప్రభుత్వాన్ని నడిపేది, మనమే కదా సపోర్ట్ చేయాల్సింది. పోలీసు వాళ్ళు అనుకుంటే ఎప్పుడు కూడా శాంతి భద్రతలు ఉండవండి, పొలిటీషియన్ అనుకోవాలి. చాలా మందికి తెలియక పోలీసు వాళ్ళు కంట్రోల్ చేస్తారు అనుకుంటారు, పోలీసు వాళ్ళు కంట్రోల్ చేయడు, పొలిటీషియన్ కంట్రోల్ చేస్తారు. గొడవ జరగాలన్నా వద్దా అనేది పొలిటీషియన్ అనుకోవాలి. కాబట్టి నేను పిలిచి ఎందుకు రా గొడవలు అని చెప్పి వాళ్ళతో మాట్లాడి ఒక సంవత్సరం 5 గ్రామాలు పోలీసు వాళ్ళు వద్దు సార్, లేనిపోతే మీరు ఎందుకు ఎట్లా చేస్తారు సార్ అని నేను గ్యారెంటీ, నేను కంట్రోల్ చేస్తాను. నెక్స్ట్ టైంకి 5, నెక్స్ట్ టైంకి అట్లా. ఇప్పుడు అన్ని గ్రామాలల్లో దసరా జరుపుకుంటున్నటువంటి పరిస్థితి తుంగతుర్తి నియోజకవర్గంలో వచ్చిందంటే బికాజ్ ఆఫ్ గాదర్ కిషోర్. ఓట్లు పడే ఏరియా మీకు అది నేను అదే అంటున్నా, నా పాయింట్ ఏమంటున్నంటే మీరు దళిత బంధు ఇచ్చిన గ్రామాల నుంచి హైయెస్ట్ వచ్చిన మీరు కూడా ఉన్నారు. 2000 మంది ఒక మండలం మొత్తం నాకు పైలట్ ప్రాజెక్ట్ కింద తిరుమలగిరి మండలానికి కదా హైయెస్ట్ ఇచ్చినట్టు బహుశా మీ దగ్గరనే 2700 కుటుంబాలు. హైయెస్ట్ అక్కడ చింతకానే అక్కడ ఉంటుంది, మన మదిరాలో ఉంటుంది, 4000 కుటుంబాలు. బట్టి నియోజకవర్గం ఆయన ప్లస్ అయింది, మళ్ళీ గెలిచి. మీకు గవర్నమెంట్ బెనిఫిట్స్ బాగా పొందిన గ్రామాల నుంచి ఓట్లు పడే బాగా వచ్చినాయి అంటే అట్లేం లేదు. ఓవరాల్గా 154 గ్రామ పంచాయతీలలో 154 సమానంగా ఎగనెస్ట్ చేసినాయి. నాకు అక్కడ సమన్వయం పాటించారు. ఒక మండలంలో ఎక్కువ వచ్చింది, ఒక మండలంలో తక్కువ వచ్చింది, ఒక గ్రామంలో ఎక్కువ వచ్చింది అని సమీక్షించుకోవడానికి కూడా ఏం లేదు. ఇక నేను అన్నిటిలో సమానమైనటువంటి వేరియేషన్ వచ్చింది, గ్యాప్ డిస్టెన్స్ అన్ని మండలాల్లో సమానంగా, అన్ని గ్రామాల్లో సమానంగా. దాంట్లో పెద్ద విశ్లేషణ అవసరం లేదు. కాకపోతే ఏంటంటే సంక్షేమ కార్యక్రమాలు అద్భుతంగా చేసినాం, డెవలప్మెంట్ అద్భుతంగా. గుడ్డు రాజ్యం అండి, నేను ఫస్ట్ టైం గెలిచినప్పుడు 10 ఏళ్ల క్రితం పోతే నాకు కారు ఇట్లా తిరిగి వస్తే రోడ్ల మీద చక్కగా నేను విల్ అలైన్మెంట్ షాప్కే పోవాలి, అది మళ్ళీ సరిగ్గా చెప్పించడానికి స్టీరింగ్ అంత దరిద్రంగా ఉంటుంది. నీళ్లు లేవు, తాగునీరు లేదు, కొట్లాడలు పంచాయలు తప్ప ఇంకోటి తెలియదు. నేను దాన్ని అర్థం చేసుకొని పల్లె నిద్రాన్ని ఫస్ట్ టైం ఎమ్మెల్యే ఉన్నప్పుడు దాదాపు 50 గ్రామాల్లో పండుకొని పొద్దుగాలేసి ఆ ఊరు మొత్తం తిరుగుకుంటా ఉన్న సమస్యను అర్థం చేసుకొని ఒకటొకటి కేసీఆర్ గారి దృష్టి వారి దగ్గర ఉన్న చనువు మొదటి నుంచి ఉన్నాం కాబట్టి కొంచెం ₹2 ఎక్కువ ఇస్తారని తనలాడు కొట్లాడు తీసుకుపోయి అక్కడ డెవలప్మెంట్ ఆస్కారం ఇచ్చి ఆయనకు కూడా ఏముందంటే పిల్లగాడు కొత్తగా గెలిచిండు, ఇట్లాంటి అవకాశం ఇస్తే ఒక 20-30 ఏళ్ళు రాజకీయాలు ఉంటాడు అనే ఒక దాంతో సార్ కూడా సపోర్ట్ చేసాడు. ఏమాట కామాట దాంట్లో అనుమానం లేదు. దాన్ని క్యారీ చేసి అందరం కలిసి మంచిగా డెవలప్ చేసుకున్నాం. నేను ఎందుకని అన్నది, కాళేశ్వరం నుంచి నీళ్లు తీసుకొని వస్తే 5 సంవత్సరాలు ఇచ్చాను, ఒకరోజు ఇవ్వలే నేను. 5 సంవత్సరాలు ఇస్తే దాదాపు 10 పంటలు పండించుకొని నువ్వు ఊహించవు అసలు భూమి మోయలేనంత పంట, ఎక్కడ పోయాలో అర్థం కానంత పంట. గోదావరి జిల్లాలతోనే 2 లక్షల టన్నులు ఉన్నటువంటి పంట పంజాబ్ 12 లక్షలకు పోయింది. నా కాన్సెన్స్ 12 లక్షలకు ఒక నా కాన్సెన్స్లో పోయింది. అసలు సార్ రైస్ మిల్లులు దింపుకోవట్లేదు, సార్ ఇడగొంతలేరు. 15 రోజులు నాకు అసలు పరిశాన్ ఉంటుండే ఆ పంట తీసుకుపోవాల్సిన ఐకేపీ సెంటర్ ద్వారా వచ్చినప్పుడు. ఇప్పుడు నేను చెప్తున్నా ఇప్పుడు నేను ఇద్దరం కూర్చున్న టైంకి ఈ రోజుకి ఇప్పుడు ఇంకా 20% ఇంకా ఐకేపీ సెంటర్లు ఉంది, ఇంకా ఇప్పటివరకు తీసుకపోతలేదు. పబ్లిక్ అర్థం కావట్లేదు. మనం ఉన్నప్పుడు చేసిన సర్వీసు ఎందుకు అర్థం కాలేదు నాకు కూడా అర్థం కావట్లేదు. గోదావరి జిల్లాలు తీసుకొని వచ్చినందుకు సూర్యాపేట జిల్లాలో 6 మండలాలు ఉంటాయి, నాకు 2 మండలాలు యాదాద్రి జిల్లాలో ఉంటాయి, ఒక మండలం నల్గొండలో ఉంటుంది. కాళేశ్వరం ద్వారా సూర్యాపేట జిల్లా 6 మండలాలకే లబ్ధి చేకూరుతుంది. బస్వాపూర్ కంప్లీట్ అయితేనే మోత్కూరు కడగూడూరుకు వస్తాయి. ఇంకా బస్వాపూర్ కూడా మల్లన్న సాగర్ నుంచి కాళేశ్వరం నుంచి రావాలి, అది ఇంకా కంప్లీట్ కావాలి ప్రాజెక్ట్. ఆ 6 మండలాలల్లో విపరీతమైన వాటర్ 365 డేస్లో 300 డేస్ కాలువలో ఎప్పుడు ఇట్లా నీళ్ళు ఉంటుండే. ఇప్పుడు పోయి చూద్దాం మరి ఇప్పుడు పరిస్థితి ఉంది. పబ్లిక్ ఇస్తే ఏమనుకున్నారు, ఆ కాలువలకు కూడా ఓటీలు ఉండకపోతుండే, అంటే తుమ్ములు ఉండకపోతుండే, పంట కాలువలకు ఆ తుమ్ములు కూడా పెట్టించి అన్ని ఊళ్ళలో చెరువులు నింపినాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏముండే అంటే రూలు, భారీ నీటిపారుదల శాఖ వేరు, చిన్న నీటిపారుదల శాఖ వేరు. ఈ పెద్ద ప్రాజెక్టుకి వచ్చే కాలువలతో చెరువులు నింపాడు, ఇది మైనర్ ఇరిగేషన్ అంటాడు. కేసీఆర్ గారు తీసుకుపోతే ఒకటి చెప్పిండ్రా, ఏ ఇరిగేషన్ అయినా రైతులకు నీళ్ళు ఇస్తానికేనా, ఈ ఇరిగేషన్ ఏంది ఆ ఇరిగేషన్ ఏంది, అన్ని తుమ్ములు పెట్టేసి చెరువులకు నీళ్ళు ఇచ్చేసి అంటే తుమ్ములు పెట్టుకుని అన్ని చెరువులు నింపి పెట్టుకుంటాం. ఎర్రటి ఎండాకాలంలో మత్తడి దుంకేది.
మంచి చేసినాం. ఎందుకు చేసిన పబ్లిక్ రాలేదు అనే దాని కింద కొన్ని అంచనాలు మనకు దొరుకుతాయి, కొన్ని అంచనాలు మనకు దొరకవు. నిజంగా మా దగ్గర నుంచి ఏదైనా పొరపాటు జరిగి ఉంటే కనుక వ్యక్తిగతంగా నా దగ్గర నుంచి కూడా మార్చుకొని మళ్ళీ పబ్లిక్లకు పోయి వాళ్ళని సమర్థవంతంగా ముందుకు పోవడానికి ప్రయత్నం చేస్తాం. కానీ ఇక్కడ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి, లోక్సభ ఎన్నికల్లో ఈసారి మొట్టమొదటిసారి లోక్సభ ప్రాతినిధ్యం లేదు పార్టీకి. ఇది రివైవ్ కావడానికి బహుశా ఎంతకాలం పట్టొచ్చని అంటే ఇప్పుడు ఎట్లుంటుందంటే కొన్ని సందర్భాలు ఒక ఎగ్జాంపుల్ చెప్తా. ఐ థింక్ ఆయన పేరు రామకృష్ణ రెడ్డి గారు, రాహుల్ రెడ్డి గారు, ఒక ప్రొఫెసరు కాంగ్రెస్ పార్టీకి ఒక ఎనాలిసిస్, దాన్ని కాంగ్రెస్ పార్టీ మొత్తం ఆగమైపోతుంది, ఈ కాంగ్రెస్ పార్టీకి ఏదైనా చేయాలని ఒక ఏదో ఆయనతో ఒక ఎనాలిసిస్ స్టడీ ఏదో చేయించారు. ఆయన కూడా చేసి కొన్ని ప్రక్షాళన చేసి గీలకి అవకాశాలు ఇట్లా తీసుకురావాలి, కొంచెం యూత్ని అడ్జస్ట్ చేయాలని చెప్పి ఆ క్రమంలోనే వచ్చింది మీకు ఎన్ఎస్యూలో విత్ ఇన్ ది పార్టీ ఎలక్షన్స్ పెడతారు కదా, ఎన్ఎస్యూ ఎన్నుకోవడానికి నాయకత్వం. సేమ్ యూత్ కాంగ్రెస్ కూడా విత్ ఇన్ ది పార్టీ ఎలక్షన్స్ అవన్నీ ఆయన చేసిన సజెషన్స్లోకి వెళ్ళి వచ్చినాయి. తర్వాత పోయి ఇంకా అది చేయాలి సార్ అని చెప్పి ఆయనతో కొద్దిగా వాదన పెట్టారు కొద్దిమంది. ఆయన చాలా సింపుల్గా ఏంటంటే ఇది చాలు, ఇంతకుమించి మీరు చేసేది ఏం లేదు, మీరు పార్టీగా బతుకుంటారు, కాంగ్రెస్ గుంటారు గంతే. కాంగ్రెస్ అట్లా బతుకుంటే అవతల పక్క ఉన్నటువంటి బీజేపీ మీద వ్యతిరేకతను వాడు వద్దు అనుకున్న రోజు నీకు వేస్తారు అంతే. ఇంకా నువ్వేందో బడలు చెప్పుకొని కొత్త సూత్రాలు కనిపెట్టే పని లేదు అని చెప్పిన వాళ్ళ పార్టీకి సంబంధించిన ఒక ఎనాలిసిస్ చెప్పినటువంటి మాట. ఇప్పుడు నేనేమంటున్నానంటే ఆ సందర్భము, ఆ వ్యవస్థ 10 ఏళ్ళు పత్తాలేనటువంటి కాంగ్రెస్ పార్టీకి బంపర్ మెజార్టీ, ఊహించినటువంటి మెజార్టీ మా దగ్గర పర్టికులర్ నల్గొండ జిల్లా, మీ దగ్గర తక్కువ రావచ్చు, అంటే 14 స్థానాలు తక్కువ ఓడిపోయిన 1.8 గ్యాప్, అదొక అంశం, అది టెక్నికల్గా వేరు. అట్లా ఇవ్వగలిగారు అన్నప్పుడు నా దగ్గర ప్రెస్ మీట్ పెట్టిన వాళ్ళు లేడు అంటున్నా నేను. మనం కూడా ఏం చేస్తామంటే ప్రజాక్షేత్రంలో ప్రజల పక్షాన వీళ్ళు చెప్పినటువంటి ఏ హామీని నెరవేర్చడం సాధ్యం కాదు, రేవంత్ రెడ్డికి అసలే సాధ్యం కాదు, సబ్జెక్ట్ అవగాహన జీరో, అర్థం చేసుకునేటువంటి అది కూడా లేదు ఆయన అక్కడ, తెలియదు ఎవరికైనా తెలియదు, పరిపాలకునికైనా. నేను ఎమ్మెల్యే గెలవగానే కూడా నాకు మాత్రం డిపార్ట్మెంట్ తెలుస్తుంది. కానీ ఉత్సాహం ఉండాలి, తెలుసుకోవాలనేటువంటి ఉత్సుకత ఉండాలి. అది ఆయనకు తెలుసుకోవాలని ఉత్సాహం లేదు, ఉత్సుకత లేదు. పబ్లిక్ ఏదైనా చేద్దామనేది అసలే లేదు. మా అన్నకే షాకప్ వేద్దాం, చిన్నకే షాకప్ వేద్దాం, ఎల్ల పైసలు దొరికితే మనం ఎట్టు చేసుకుందాం, దీని మీద ఉన్న కాన్సన్ట్రేషను, పబ్లిక్ ఏం చేస్తే లాభం జరుగుతున్నటువంటి కాన్సన్ట్రేషన్ లేదు. కాబట్టి వాటి మీద 100% ప్రశ్నించాలిగా. పబ్లిక్ పక్షాన ప్రశ్నిస్తూ మళ్ళీ పబ్లిక్ మధ్యనే ఉంటూ సాధ్యమైనంత తొందరగా రివైవ్ అవుతుంది. ఇప్పుడు జనరల్గా మళ్ళీ అసెంబ్లీ ఎన్నికలకు వచ్చే నాటికి అల్టిమేట్గా ఎవరికి ఇష్టం ఉన్నా లేకున్నా ఆల్టర్నేట్గా కేసీఆర్ గారే కనపడతారు తప్ప మిగతా పార్టీలు కనపడవు, మిగతా నాయకత్వం కనపడవు. కాబట్టి అసెంబ్లీ ఎన్నికలు ఎప్పుడు వచ్చినా 200% బీఆర్ఎస్ పార్టీ జెండా ఎగరడం ఖాయం. నేను ఇవాళ మీకు చెప్తున్నా, రాసి పెట్టుకోండి. రేపు ఎన్నికలలో ఎవడైతే బీఆర్ఎస్ బీఫామ్ తెచ్చుకుంటాడో వాడు అదృష్టవంతుడు. అంతేనా? అంతే, మీరు రాసి పెట్టుకోండి, వాళ్ళు చెప్తున్నాను. కానీ మరి పోయిన వాళ్ళు మరికొంతమంది పోతారని కూడా నేనేమంటున్నా, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో గెలిచిన వాళ్ళు ఎవరండి నాకు అర్థం కాదు. దాదాపు 50 మంది కొత్త వాళ్ళు, పేర్లైనా తెలుసా? వారం రోజుల ముందర వీఐపీ లెక్క, సెలబ్రిటీ లెక్క వచ్చి డైరెక్ట్ నామినేషన్లు వేసారు. ఇప్పుడు పాలకుర్తిలో గెలిచినామని అనుకుందాం, అక్కడ నారాయణపేటలో గెలిచిన అమ్మాయి పర్ణికారెడ్డి ఎవరు ఉన్నారు వాళ్ళు అనుకుందాం. ఈవెన్ సామేల్ గారు నా మీద గెలిచిన 10 రోజుల ముందే కదా, 10-15 రోజుల ముందు కాంగ్రెస్లో పోయింది, మన పార్టీలో ఉండే కదా. కాబట్టి ఇవన్నీ ఉండవంటున్నా నేను. బీఆర్ఎస్ పార్టీ బీఫామ్ తీసుకొని పోయి పోటీ చేసినప్పుడు అదృష్టవంతుడు. ఈ రాష్ట్రాన్ని అర్థం చేసుకోవాలంటే, ఈ రాష్ట్ర పరిస్థితులను అవగతం చేసుకోవాలంటే, వాటిని అభివృద్ధి చేయాలంటే, ఆ అభివృద్ధిలో నుంచి సంక్షేమ కార్యక్రమాలని ప్రజలకు అందించాలంటే కేసీఆర్ గారితో మాత్రమే సాధ్యమైంది, వేరే వాళ్ళతో కాదు. అర్థం కావాలి, కల్చర్ అర్థం కావాలి, పబ్లిక్ మైండ్ సెట్ అర్థం కావాలి, పబ్లిక్ అవసరం అర్థం కావాలి. ఇవి ఏవి వాళ్ళకి పట్టుండవు. రేవంత్ రెడ్డి గారికి తెలియదండి. ఆయన తెలంగాణ ఉద్యమంలో ఉన్నాడు కాదు, తెలంగాణ ఉద్యమంలో ఉన్నాడా? తెలవందే గెలిచిండా? ఏది గెలిచుడు? ముఖ్యమంత్రి అంటే తెలవంది. ముఖ్యమంత్రి అయితే అందుకు ఎమ్మెల్యే అయితే చాలు కదా, తెలియాల్సిన అవసరం ఉంది. ముఖ్యమంత్రి అయితే ఎమ్మెల్యే కావాలి, లేకపోతే ఎమ్మెల్సీ కావాలి తప్ప. పబ్లిక్ నాడి, పబ్లిక్ పల్స్ పట్టు. అదే అంటున్నా నేను, ముఖ్యమంత్రి అయితే కావాల్సింది ఎమ్మెల్యే కావాలి, లేకపోతే ఎమ్మెల్సీ కావాలి. వాళ్ళందరూ కలిసి కదా ముఖ్యమంత్రి ఎన్నుకోవాల్సింది. ఒక్క సబ్జెక్ట్ గురించి రివ్యూ చెప్పండి. ఇప్పటివరకు ఏం చేసాడు? పంట పొలాలు పరిశీలనకు పోయినాం, ఎంత పంట ఎండిపోయింది అనేది లేదు, ఎంతమంది చచ్చిపోయారు రైతులు లేదు, తప్పు మీరు అన్నారు, మేము పంపించాం కదా, ఏమంటే 24 గంటలు ఇవ్వమంటే. మరి దాని మీద ఏదిపోరు? ఒక సమీక్ష లేదండి. సమీక్షలు దేని మీద చేస్తుండ్రు? ఇల్లు ఏమైంది, అల్లు ఏమైంది, అప్పుడు ఏం చేసిరు, ఇదా? అరే మొన్నటిదాకా వచ్చిన 24 గంటల కరెంటు నువ్వు ఎందుకు వెళ్ళిపెట్టు, మొన్నటిదాకా నడిపురు అట నడిపురు అంటే అయ్యేపోద్ది కదా అంటున్నా. తెలియకపోతే దాన్ని ఇంకేందో చేయబోతా అనుకుని చేస్తే ఎట్లా? నేను చెప్పే పాయింట్ అది. నిజంగా అవగా నాకు వ్యక్తిగతంగా రేవంత్ గారి మరి ఏం లేదు. ఫస్ట్ టైంలో ఇద్దరం కలిసి ఎమ్మెల్యేలేము అసెంబ్లీలో, 14 నుంచి 18 దాకా ఇద్దరం ఎమ్మెల్యేలే కదా అసెంబ్లీలో, కలిసేది, లాబీలో మంచి మాట్లాడేది. ఆయన కూడా సబ్జెక్ట్ కొన్ని మాట్లాడేటప్పుడు మాకంటే సీనియర్ కాబట్టి అది ఎట్లుంటుంది ఇట్లుంటే డిస్కస్ చేసేది, అది వేరే విషయం. కానీ ముఖ్యమంత్రిగా పనిచేయాలనుకున్నప్పుడు తెలియని విషయాలను తెలుసుకోవాలి, తెలుసుకునే ప్రయత్నం చేయాలి. పబ్లిక్ మంచి చేయాలంటే ఏం చేయాలనేది ఏమంటుంటే స్పిన్ ఎకానమీని ఎట్లా డెవలప్ చేయాలనేది కేసీఆర్ గారు తప్ప మనకి అర్థం కాలేదు.
ప్రజలకు డబ్బును ఎట్లా పంపు చేయాలి, తిరిగి అది ప్రభుత్వానికి ఎట్లా రాబట్టుకోవాలి, మన గ్రోత్ రేట్ని ఎట్లా పెంచాలి, అది కేసీఆర్ గారికి అర్థమైంది తెలంగాణ సమాజం. ఈ 10 నెలల్లో జరిగినటువంటి దుర్గమ్మ పండుగలు, ఈ 10 నెలల్లో జరిగినటువంటి ధోతి సెరమనీ ఫంక్షన్లు ఇంతకుముందు ఉండేనా అంటే బుచ్చన్న గారు మీరు నిజంగా చెప్పండి. అంటే సగటు మనిషి యొక్క జీవన ప్రమాణ స్థాయి పెరిగింది అనేది వాస్తవం. 100% అది అంతటా పెరిగిందా భారతదేశం అంతా? లేదు, తెలంగాణలో మాత్రం చాలా మౌలికమైన మరి దాన్ని ఒప్పుకోవాలి కదా, మార్పు వచ్చే మాట వాస్తవం. వాస్తవం కదా. ఆ మార్పు రావడానికి కేసీఆర్ గారి ఆలోచన విధానం, ఆయన స్ట్రాటజీ పనిచేసింది వెనక అంటున్నా. డెఫినెట్గా ఇవన్నీ మార్పు తెలంగాణలో వచ్చిన మాట వాస్తవమే. కానీ మారవలసింది టీఆర్ఎస్ పార్టీ నడిపే వాళ్ళు మారట్లేదు అనేది నేను బీఆర్ఎస్లో సెకండ్. అంటే వాస్తవంగా ఏం మారాల్సి ఉండే? ఏమో పబ్లిక్ నేను గంట సేపు మాట్లాడినా కూడా మీరు ఇప్పటికి ఏం మాట్లాడారంటే మేము బాగానే ఉన్నాం, మేము బాగున్నాం అంటలేదు. పబ్లిక్ నేను ఇప్పుడు చాలా స్పష్టంగా చెప్పిన, మేము వ్యక్తిగతంగా మార్చుకోవాల్సిన ఉంటే కూడా మార్చుకొని మళ్ళీ ప్రజల పక్షాన కొట్లాడి మళ్ళీ రేపు మేమే నిలబడతాం, రేపు కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అవుతారు, మళ్ళీ నేను ఎమ్మెల్యేగా. మీ లోపాలు సవరించుకుంటున్నారా అది చెప్పండి ఫస్ట్. అవే అంటున్నా కదా, వ్యక్తిగతంగా అన్నప్పుడు వ్యక్తిగతంగా నాయ ఉండొచ్చు, పార్టీగా ఉన్నప్పుడు పార్టీగా లోపాలు ఉంటే సవరించుకుంటారు కదా. సీరియస్ సమీక్ష జరుగుతున్నదా? జరుగుతుంది. జరగకుండా ఎట్లుంటుంది? 100% జరుగుతుంది. 100% జరుగుతుంది. పబ్లిక్ మంచి చేసే విషయంలో ఒక్కొక్క డిపార్ట్మెంట్ మీదనే గంటల తరబడి కూర్చున్నటువంటి కేసీఆర్ గారు పార్టీకి సంబంధించి మళ్ళీ నిలబడి మళ్ళీ పబ్లిక్లకు రావడానికి సంబంధించినటువంటి స్ట్రాటజీ లేకుంటుంటాడు ఎట్లా అనుకుంటారు? అది కేసీఆర్ గారు అనేది. ఇప్పుడు 2 ఎంపీ స్థానాలతోనే తెలంగాణ సాధించినటువంటి కేసీఆర్ గారు అసలు ఏంది జీరో అనుకున్నటువంటి పరిస్థితి నుంచి, ఏమీ లేదనుకునేటువంటి పరిస్థితి నుంచి నీళ్ళల్లో నిప్పులు పుట్టినటువంటి కేసీఆర్ గారు మళ్ళీ పార్టీని రివైవ్ చేసి అధికారంలోకి వస్తాడనేటువంటి దాంట్లో నాకు ఎలాంటి సంశయం లేదు. రైట్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్. 10 సంవత్సరాలుగా ఎమ్మెల్యే అనుభవం, బీఆర్ఎస్ ఓటమి, దాని వెనుకున్న కారణాలు, ఈ ప్రభుత్వం గత ప్రభుత్వ పనితీరుపైన లేకపోతే ప్రవేశపెట్టిన స్కీములపైన తీసుకున్న నిర్ణయాలపైన సమీక్షలు, విచారణలు, వీటన్ని వారి భవిష్యత్తు బీఆర్ఎస్ భవిష్యత్తు ఎట్లా ఉండబోతున్నదనే అంశాలపైన వారి ఆలోచనలు, అభిప్రాయాలు ఇవి. థ్యాంక్ యూ.